హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ 20th సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 20. దీని తర్వాత ఇంకా 2 వాల్యూమ్స్ మిగిలిన్నాయి. సో లేట్ చేయకుండా చాప్టర్ 1 లోపలికి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు ది ఇంపార్టెంట్ పాయింట్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి థర్డ్ ఇయర్ ఆఫ్ ఫ్రెండ్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనకు చూపించేది టోక్యో అన్నమాట. అక్కడ కొంచెం మంది స్టూడెంట్స్ నడుచుకుంటూ పోతా ఉంటారన్నమాట. వాళ్ళ పై నుంచి ఒక హెలికాప్టర్ వెళ్ళిపోయిద్ది. వాళ్ళు దాని గురించి మాట్లాడతారు. అసలు ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాయో ఏంటో, నిజంగానే టెర్రరిస్ట్ సపరేషన్ కోసమో లేదంటే ఇంకా దేనికైనానో గానీ ఇవి చాలా నాయిసీగా ఉన్నాయి అని అనుకుంటారు. అప్పుడే ముందున్నోడు ఇలా అంటాడు, టెర్రరిస్టా? నువ్వు అనేదేంటి? ఏలియన్స్ అనే కదా అని అంటాడు. అప్పుడు వాడు పక్కనున్నోడు ఇలా అంటాడు, నువ్వు నిజంగానే ఏలియన్స్ మనల్ని అటాక్ చేస్తున్నాయి అని అనుకుంటున్నావా అని. వాడేమో చేస్తున్నాయనే అనుకుంటున్నా అని అంటాడు. కొంచెం సేపు ఏలియన్స్ గురించి పక్కకు పెడితే ఆ ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు ది మోస్ట్ డెడ్లియస్ట్ ఫోర్స్ అని చెప్తాడు. దాంతో ఈ ఫస్ట్ పర్సన్ గాడు, అరే చెప్పడం మర్చిపోయాను, తాకాగి వాళ్ళ ఓల్డ్ మ్యాన్ పారిపోయాడంట కదా అని అంటాడు. అప్పుడు వెనకొస్తున్న క్యాప్ పెట్టుకున్నాడు, నువ్వేమంటున్నావు? తాకాగి వాళ్ళ ఓల్డ్ మ్యాన్ ఒక ఏలియన్ అని అంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆ ముందునోడు, ఫ్రెండ్స్ స్క్వాడ్ కారణంగానే అతను పారిపోయాడని నేను అనుకున్నానే అని అంటాడు. దాంతో వీడేమో, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ స్క్వాడో లేదా ఎర్త్ డిఫెన్స్ ఫోర్సో నాకు అనవసరం, ఏలియన్స్ ని ఎదుర్కొనే ముందు వాళ్ళు నన్ను ఎదుర్కోవాలి, నేనే వాళ్ళకి 2 తగిలిస్తాను అని చెప్పి ఏవో కరాటే మూవ్స్ చేస్తా ఉంటాడు. అప్పుడే వెనకాల నుంచి ఒక చిన్న పిల్లోడు వచ్చి కాళ్ళ దగ్గర తన్ని కింద పడేస్తాడనమాట. వీడికి పిచ్చ కోపం వస్తుంది. హే, నువ్వు ఇషిదా వాళ్ళ తమ్ముడివే కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ బుడ్డోడేమో, ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్ ని ఎదిరించే ముందు నన్ను ఓడించి చూపించు అని చెప్పి నవ్వుతాడు. దాంతో వీడు లేచి అక్కడే ఆగండ్రా అని చెప్పి కొట్టడానికి వస్తాడు. వీడి చేతిలో కరాటే యూనిఫామ్ కూడా ఉంటది. ఈ పిల్లల చేతిలో కూడా యూనిఫామ్ ఉంటది. దాంతో వెనకాలన్నోడికి డౌట్ వచ్చి, హే మీరందరూ మీ డోజో యూనిఫామ్స్ తో ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు పిల్లలు చెప్తారు, ఈ రోజు మిక్స్డ్ ప్రాక్టీస్ ఉంది అని. దాంతో ఈ పరిగెడుతున్నోడు ఆగిపోయి, ఏంటి ఈ రోజు మనం ఈ చిన్న పిల్లలతో ప్రాక్టీస్ చేయాలా అని అనుకుంటాడు. అప్పుడే వెనకాల నుంచి ఒక అమ్మాయి వచ్చి వాడిని తన కరాటే డ్రెస్ తో కొట్టి, ఒకవేళ నువ్వు తొందరగా రాకపోతే ప్రాక్టీస్ కి లేట్ అయిపోతావు అని అంటది. దాంతో వీడు, నువ్వు కూడానా నోరిచాన్ అని అడుగుతాడు. అప్పుడే పక్కనున్నోడు, ఉమెన్స్ క్లాస్ తో కూడా కలిపి ప్రాక్టీస్ చేయడమా అని ఆశ్చర్యపోతాడు. దాంతో నోరిచాన్ వచ్చి కొట్టింది కదా, వాడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం నోరిచాన్ తో కలిసి ఫ్రీగా ప్రాక్టీస్ చేయొచ్చు అని నవ్వుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తాడు. దాని తర్వాత డోజో ఎంటర్ అవుతారు. అక్కడ ఒక కుక్ ఉంటది, గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ముగ్గురు తిట్టుకుంటారు, స్టూపిడ్ డాగ్ ఎప్పుడు ఇలాగే గట్టి గట్టిగా అరుస్తుంటుంది అని. దాని తర్వాత ఆ డోజో పేరు కనిపిస్తుంది మనకి, గెండో ఖాన్ అని చెప్పి. దాని మీనింగ్ హౌస్ ఆఫ్ ది హార్ష్ వే అని. దాని నెక్స్ట్ సీన్ లో మనకి చాప్టర్ టైటిల్ పడిద్ది. దాని తర్వాత మనకు కనిపిస్తుంది ఇంతకీ అది కరాటే కాదు, జూడో అనమాట. వాళ్ళందరూ కలిసి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. అప్పుడే వాళ్ళకి మాస్టర్ కనిపిస్తారనమాట. మాస్టర్ ప్రాక్టీస్ కి రావడం ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు చూడలేదే. అండ్ మాస్టర్ కి అపోనెంట్ గా అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ ఓగాకున్నారు అని మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరికి కామెంట్ అయింది. ఈ మాస్టర్ వాడినెత్తి అవతల పడేస్తుంది. వాడు పడుతున్నప్పుడే ఒక ఆంబార్ ఇచ్చి మొత్తం లాక్ చేసేస్తుంది. దాంతో అసిస్టెంట్ గాడు ఫాస్ట్ గా ట్యాప్ చేస్తాడు. అంత స్విఫ్ట్ గా ఓడిచ్చేసాక ఈ స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యంతో గట్టిగా అరుస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్ లో మనకు కనిపిస్తుంది ఇంతకీ తను ఎవరో కాదు, యుకిజీ అనమాట. చలో లెట్స్ కంటిన్యూ. అసిస్టెంట్ గాడు అందరూ గ్యాదర్ అవ్వండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అప్పుడే అందరు స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. అప్పుడు యుకిజీ అంటది, నా ప్రాక్టీస్ ని చూసినందుకు అందరికి ధన్యవాదాలు, మీరందరూ చాలా స్ట్రాంగ్ గా తయారయ్యారు అని అంటది. దాంతో వాళ్ళందరూ ఫుల్ హ్యాపీగా గట్టి గట్టిగా అరుస్తారు. అప్పుడే యుకిజీ, ఈ రోజుతో ఈ డోజో మూసివేయబడుతుంది అని చెప్పిద్ది. దాంతో అందరు షాక్ అయిపోతారు. అదేంటి, ఏమైంది, ఎందుకు అని అడుగుతా ఉంటారు. ఈ అసిస్టెంట్ గాడు సైలెన్స్ అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు యుకిజీ కంటిన్యూ చేస్తుంది, గెండో ఖాన్ అన్న పేరుని మా గ్రాండ్ ఫాదర్స్ డోజో నుంచి నేను తీసుకున్నాను. నా చిన్నప్పుడే మా మదర్ ఇంకా ఫాదర్ చనిపోయారు. అప్పటి నుండి నన్ను మా గ్రాండ్ ఫాదరే పెంచారు. మా గ్రాండ్ ఫాదర్ చాలా హార్ష్ మ్యాన్, నీలో బలం లేకపోతే నువ్వు సర్వైవ్ అవ్వలేవు అనేదే ఆయన మోటో. నేను మా పేరెంట్స్ ని కోల్పోయిన తర్వాత ఒంటరిగా ఎలా బతకాలో ఆయన నాకు నేర్పించాలి అని అనుకున్నాడేమో. నిజానికి అసలు ఈ డోజోని మా గ్రాండ్ ఫాదర్ యొక్క పేరుకి తగినట్టుగా నడపగలనో లేనో అని చాలా కంగారు పడ్డాను. అసలు ఇలాంటి ఒక ప్రపంచంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్న సిచ్యువేషన్ లో మీ అందరికీ ట్రూ స్ట్రెంగ్త్ ని నేను నేర్పించగలనా లేదా అని కంగారు పడ్డాను. కానీ నేను ఇప్పుడు ఎంతో గర్వంగా చెప్పగలను, మీరందరూ చాలా బాగా నేర్చుకున్నారు. యు ఆర్ ఆల్ ట్రూ డిసైపుల్స్ ఆఫ్ గెందో ఖాన్ అని చెప్పిద్ది. దాంతో స్టూడెంట్స్ అందరూ ఏడుస్తూ కొంచెం కిందకు బో చేస్తారు. తర్వాత యుకిజీ కంటిన్యూ చేస్తుంది, ఈ రోజుతో నేను డోజోని క్లోజ్ చేసేస్తున్నాను కాబట్టి మీకు నేను ఆఖరిగా చాలా ముఖ్యమైన విషయం ఒకటి నేర్పించబోతున్నాను. నా గ్రాండ్ ఫాదరే నా హీరో, కానీ నా గుండెల్లో ఇంకొక హీరో ఉన్నాడు. అతను నాకు ఈ విషయం చెప్పాడు, ఇఫ్ యూ థింక్ యువర్ లైఫ్ ఇస్ ఇన్ డేంజర్, రన్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ క్యాన్, ఐ బెగ్ యూ ప్లీజ్ డోంట్ డై. ఇవే నేను మీకు చెప్పే ఆఖరి మాటలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, యు ఆర్ డిస్మిస్డ్ అని చెప్పి ఎండ్ చేస్తుంది. దాంతో సింగ్ కట్. ఈ మాటలు ఎవరు చెప్పారో మీకు తెలుసు కదా, తెలిస్తే కింద కామెంట్ చేయండి. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ సీన్ లో వీళ్ళందరూ వెళ్ళిపోతారనమాట.
ఈ అసిస్టెంట్ గాడు ఏడుస్తా ఉంటాడు. యూకిజీ ఏమో వాడికి కూడా థ్యాంక్స్ చెప్పిద్ది. నువ్వు ఇంతవరకు చేసిన అన్నిటికీ నేను రుణపడి ఉంటాను, కానీ నిన్ను నేను ఇంకొక ఫేవర్ అడగాలనుకుంటున్నాను అని అడిగిద్ది. వీడు అడుగుతాడు ఏంటది అని. రాకీని జాగ్రత్తగా చూసుకో అని చెప్పిద్ది. అప్పుడు అసిస్టెంట్ గాడు అదేంటి ఇన్ని సంవత్సరాలు మీరే కదా రాకీని జాగ్రత్తగా చూసుకున్నారు, అసలు దీని అర్థం ఏంటి సెన్సే అని అడుగుతాడు. అప్పుడు యూకిజీ అంటది నేను ఇప్పుడు చేయాల్సిన పని ఒకటి ఉంది అని. వీడు అడుగుతాడు ఏంటి మీరు చేయాల్సిన పనా అని. అప్పుడే ఆ డోజోలోకి ఓర్చో కానా యోర్చుత్సునే వస్తారు. మళ్ళీ సీన్ కట్ అయ్యిద్ది. నెక్స్ట్ వీళ్ళందరూ ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. యుకిజీ చెప్పిద్ది జరిగిందంతా యోర్చుత్సునే నాకు చెప్పాడు అని. నువ్వు ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నావు అని విన్నాను అని అడిగిద్ది కానాని. అప్పుడు కానా ఏమో దయచేసి నన్ను ఆపకండి అని అంటది. యుకిజీ ఏమో నేను ఆపను, నేను కూడా నీతో వస్తాను అని చెప్పిద్ది. వీళ్ళందరూ షాక్ అయిపోతారు. అప్పుడు యుకిజీ కంటిన్యూ చేస్తుంది కానీ దానికన్నా ముందు నువ్వు ఒకటి చూడాలి అని చెప్పి కానాకి ఒక ఫోటో ఇస్తది. ఇంతకీ ఆ ఫోటోని చూసి కానా మోమ్ అని అంటది. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ లోపలికి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చి ది టైమ్ ఆఫ్ ది హోలీ మదర్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి యుకిజీని చూపిస్తారు. తను కుంటుకుంటూ నడుచుకుంటూ పోతా ఉంటది. అప్పుడే వెనకాల నుంచి కిరికో వచ్చి యుకిజీ చాన్ ఏమైంది అని అడిగిద్ది. యుకిజీ వెనకాల తిరిగి చూసిద్ది. అప్పుడు తన మొహం మీద కాళ్ళ దగ్గర అన్ని దెబ్బలే ఉంటాయి. ఏంటి నీకు దెబ్బ తగిలింది అని అడిగిద్ది కిరికో. అప్పుడు ఈ యుకిజీ ఆగి నువ్వు కెంజి వాళ్ళ అక్కవే కదా అని అడిగిద్ది. అప్పుడు కిరికో నువ్వు చాలా లక్కీ, నా దగ్గర కొంచెం పెరాక్సైడ్ ఉంది అని చెప్పి తన బ్యాగ్ లో నుంచి ఆ డబ్బా బయటకు తీస్తది. ఈ యుకిజీ ఏమో నేను బానే ఉన్నాను అని అంటది. ఈ కిరికో ఏమో నోవే డిస్ఇన్ఫెక్ట్ చేయాల్సిందే అని చెప్పి కాటన్ లోపల పోస్తా ఉంటది. ఈ ఆన్బో మాన్బోతో మళ్ళీ ఫైట్ చేసావా అని అడిగిద్ది. ఈ యుకిజీ ఏమో నీకు తెలుసు కదా అని అంటది. ఈ కిరికో తిట్టిద్దనమాట అసలు ఒక అమ్మాయిని వాళ్ళు అలా ఎలా కొడతారు అని. అప్పుడు ఈ యుకిజీ ఏమో వాట్ ఎవర్, వాళ్ళిద్దరిని చెవులు పట్టుకొని నాలుగు పీకాను, వాళ్ళలో ఎవరు మాన్బోనో ఎవరు యాన్బోనో కూడా నాకు గుర్తులేదు అని చెప్పిద్ది. దాంతో కిరికో నవ్వి కెంజీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్సే కదా ఫైట్ ని స్టార్ట్ చేసింది అని అడిగిద్ది. ఈ యుకిజీ మళ్ళీ వాట్ ఎవర్ అని అంటది. అప్పుడు ఈ కిరికో ఏమో నువ్వు వాళ్ళతో తిరగకపోతే మంచిది, దే ఆర్ నథింగ్ బట్ ట్రబుల్ అని అంటది. ఈ యుకిజీ కూడా నేను కూడా అదే అనుకుంటున్నాను అని అంటది. తర్వాత వాళ్ళిద్దరు నవ్వుకుంటారు. అప్పుడు ఈ కిరికో అయితే ఇంకా ఇప్పుడు బ్యాండేజెస్ వేస్తాను అని చెప్పి బ్యాగ్ లో ఎత్తుకుంటూ ఉంటది. అప్పుడు యుకిజీ నేను ఒకటి ఆలోచిస్తున్నాను అని చెప్పిద్ది. ఏంటది అని కిరికో అడిగితే ఈ యుకిజీ చెప్పిద్ది నీకు నాకు మధ్యలో చాలా పెద్ద డిఫరెన్సే ఉంది. అదేంటంటే కిరికో సాన్ యు హ్యావ్ ఎ వుమెన్లీ ఫీల్ అబౌట్ యూ అని చెప్పిద్ది. దాంతో కిరికో ఏమో అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వే వుమెన్లీగా ఉంటావు యుకిజీ అని చెప్పిద్ది. దాంతో యుకిజీ అలా స్టన్ అయ్యి నుంచొని ఉండిపోయిద్ది. ఈ కిరికో కంటిన్యూ చేస్తుంది నేను కూడా నీలాగే అవ్వాలి అనుకుంటున్నాను అని. అక్కడే టైటిల్ కార్డ్ పడిద్ది. నెక్స్ట్ మళ్ళీ ప్రెజెంట్ కి వచ్చేస్తాం. ఆ ఫోటో మధ్యలో పెట్టుకొని వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. ఈ కానా ఏమో మోమ్ అని అంటది. ఈ యోడ్చుత్సునే గాడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్లే ముందు తను కలవాల్సింది కిరికో సాన్న అని అడుగుతాడు. ఈ ఓడ్చోగాడు అసలు ఈ ఫోటో ఎక్కడిది అని అడుగుతాడు. అప్పుడే బయట నుంచి ఒక పర్సన్ వస్తది. తనెవరో కాదు యుకిజీ వాళ్ళ లాయర్ ఫ్రెండ్ అనమాట. తన పేపర్ బ్యాగ్ చిరిగిపోయిందనమాట. అప్పుడు ఓడ్చోగాడు ది లాయర్ అని అంటాడు. ఈ కానా ఏమో ఇచిహారా-సాన్ అని అంటది. అవునవును నేనే, గుడ్ డే, సో ఎంతవరకు చెప్పావు అని యుకిజీని అడుగుతది ఆ లాయర్. యుకిజీ ఏమో ఇంకా చాలా చెప్పాలి అని అంటది. అప్పుడు ఆ లాయర్ ఆ ఫోటోని చూసి సో నువ్వు వీళ్ళందరికీ ఈ ఫోటో చూపించావు అనమాట, అయితే నేను త్వరగా చెప్పేస్తాను అని అంటది. అప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఓకే ఈ స్టోరీ 2014 అమెరికాలో స్టార్ట్ అయింది అని చెప్పిద్ది. లేక్ మిషిగన్ షోర్ దగ్గరున్న ఎంజీసీ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. ఆఫీషియల్ రిపోర్ట్ ప్రకారం ఆ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ లార్జ్ క్వాంటిటీస్ లో ఆ వైరస్ కోసం వ్యాక్సిన్ ని తయారు చేస్తుందంట. అండ్ అప్పుడే ఆ టెర్రరిస్ట్స్ దాన్ని పేల్చేశారంట అని చెప్పిద్ది. ఇప్పుడు చెప్పండి ఆ టెర్రరిస్ట్ ఎవరు, మీరేనా? అఫ్ కోర్స్ నాట్, నిజానికి ఈ పని చేసింది ఫ్రెండే అని చెప్పిద్ది. సో ఇప్పుడు చెప్పండి అసలు ఫ్రెండ్ ఈ ఫ్యాక్టరీని ఎందుకు పేల్చాలి అని అడిగిద్ది. ఈ జరిగిన వెంటనే ఫ్రెండ్ వ్యాక్సిన్ పూర్తయింది అని చెప్పి అనౌన్స్ చేశాడు. ఎగ్జాక్ట్ గా ఇవే మాటలు తను చెప్పాడు. ది హోలీ మదర్ హ్యాస్ డిసెండెడ్. నీకు హోలీ మదర్ అంటే అర్థమేంటో తెలుసు కదా అని కానాని అడిగిద్ది. అప్పుడు కానా మామ్ అని అంటది. అప్పుడు లాయర్ కంటిన్యూ చేస్తుంది. ఇదిగో చూడండి ఇందులో ఉన్నట్టే ఆ ఫ్యాక్టరీ వ్యాక్సిన్ ని తయారు చేయడము అనేది నిజమే, కాకపోతే దీన్ని ఆపింది మీరు కాదు ఫ్రెండ్ అన్నదే నిజం. అండ్ అది మాత్రమే కాదు ఆ హోలీ మదర్ ఆ టైం కి ఫ్యాక్టరీలోనే ఉంది అండ్ ఆమెని ఫ్రెండ్ క్యాప్చర్ చేసి తీసుకెళ్లిపోయాడు అని చెప్పిద్ది. నేను ఇమిగ్రేషన్ ఆఫీస్ ని చెక్ చేశాను, ట్రావెల్ ని బ్యాన్ చేశారు కాబట్టి ఇప్పుడు అదొక చెత్త కుప్పలాగా తయారైంది. హోలీ మదర్ డిసెండ్ అవ్వక ముందు మన కంట్రీలోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కళ్ళ లిస్ట్ ని నేను జాగ్రత్తగా చూశాను. ఆ కంప్యూటర్స్ అన్ని దుమ్ముగా ఉన్నాయి కానీ లోపల డేటా బానే ఉంది. అప్పుడే నేను అందులో తన పేరు చూశాను అని చెప్పిద్ది. అప్పుడు కానా అడిగిద్ది మామ్స్ నేమ్ ఇప్పుడు తను ఎక్కడుంది అని. అప్పుడు లాయర్ చెప్పిద్ది నేను ఫస్ట్ నా కళ్ళ ముందున్న దాన్ని చెక్ చేశాను, అదే ది సెపరేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ లియేషన్ డివిజన్
అని చెప్పిద్ది. కట్ చేస్తే ఒక బిల్డింగ్ లోపల ఈ లాయర్ ఉంటుందన్నమాట. అక్కడ స్పీకర్‌లో ఇలా వాయిస్ వస్తా ఉంటది. మార్స్ ఇమిగ్రేషన్ ప్రాజెక్ట్ డివిజన్ కి ఎవరైతే రావాలనుకుంటున్నారో దయచేసి లైన్‌లో రండి అని వస్తా ఉంటది. ఇంతకీ అక్కడ ఒక చైర్ దగ్గర ఈ లాయర్ కూర్చొని ఉంటది. అసలేంటి మార్స్ ఇమిగ్రేషన్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తా ఉంటది. అసలు ఇంత పెద్ద క్రౌడ్ ఈ లైన్‌లో నుంచోవడం ఏంటి? ఇదంతా విచిత్రంగా ఉంది అని అనుకుంటా ఉంటది. తర్వాత ముందుకు చూస్తే ఆ సెపరేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ డివిజన్ లో ఉన్న పర్సన్ ఆవలిస్తా ఉంటాడనమాట. ఈ లాయర్ కి కోపం వచ్చి అసలు వీడు ఆ లిస్టులన్నీ చూడడానికి లెగిసున్నాడా పడుకున్నాడా అని అనుకుంటా ఉంటది. అప్పుడే ఈ పర్సన్ ఆ పేపర్లన్నీ ఎత్తి చూస్తా ఉంటాడు. దాంతో ఈ లాయర్ పరిగెట్టుకుంటూ వెళ్ళి నన్ను ఇంతసేపు ఇక్కడే వెయిట్ చేపించావు కాబట్టి ఆ లిస్ట్ లో తను లేదని మాత్రం చెప్పకు, నాకు తప్పకుండా తెలుసు తను ఈ కంట్రీలోనే ఉంది అని చెప్పిద్ది. అప్పుడు వాడేమో ఎండో కిరికోసాన్ కదా, ఆ పేరు రిజిస్టర్ లోనే ఉండేది అని చెప్తాడు. దాంతో ఈ లేడీ ఏంటి ఉండేదా అని అడిగిద్ది. అప్పుడు వీడు ఇదిగో ఇక్కడ చూడండి అని చూపిస్తాడు. ఇదే ఈవిడ కరెంట్ అడ్రస్ అండ్ మిగతా డీటెయిల్స్ అని చూపిస్తాడు. దాంతో సింగ్ కట్. అప్పుడు ఈ లాయర్ ఏమో ఇట్ వాస్ సర్ప్రైజింగ్లీ ఈజీ టు ఫైండ్ అవుట్ అని చెప్పిద్ది. ఈ ఓడ్చుచ్చునేగాడు కొంపదీసి అదొక ట్రాపా అని అడుగుతాడు. ఓడ్చేవాడు కూడా కొంచెం సేపు ఆలోచిస్తా ఉంటాడు. అప్పుడే ఈ లాయర్ ఆమె కంటిన్యూ చేస్తుంది. మీ మదర్ హిగాషి మురయామాలో ఒక కోఆపరేటివ్ అని చెప్పిద్ది. అప్పుడు ఈ ఓడ్చుచ్చునేగాడు ఖానా అని పిలుస్తాడు. ఈ కానా ఏమో నుంచోని ఇదంతా చేయడానికి నా దగ్గర టైం లేదు, సో నేను తనని కలవను అని చెప్పిద్ది. నేను మా అమ్మని కలిసి వచ్చేంత టైం నా దగ్గర లేదు అని రిపీట్ చేస్తది. అప్పుడు యుకిజీ ఏమో ఇప్పుడు వాడు అక్కడికి చేరుకున్నాడో లేదో అని అంటది. కానా వెంటనే వెనక్కి తిరిగిద్ది. యొడ్చుచ్చునే ఓడ్చో కూడా యుకిజీ వైపు తిరుగుతారు. అప్పుడు యుకిజీ చెప్పిద్ది మరువో ఇప్పుడు తనని కలవడానికి వెళ్తున్నాడు అని. కట్ చేస్తే మనకి మరువో అని చూపిస్తారు. వాడొక ముసలోడికి పేపర్ లో ఉన్న అడ్రస్ చూపిస్తూ నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇది కరెక్ట్ వేయేనా అని అడుగుతాడు. ఆ ముసలోడేమో నువ్వు అక్కడికి వెళ్తున్నావా, వెళ్ళకపోతే మంచిది, ఎందుకంటే నువ్వు ఎప్పటికీ తిరిగి రాకపోవచ్చు అని అంటాడు. దాంతో సింగ్ కట్. మళ్ళీ మనకి కానా చూపిస్తారు. కానా చెప్పిద్ది మంజుమే మాతో ఇలా చెప్పాడు అని. నో మ్యాటర్ వెన్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ వోంట్ బి ఆడ్. ఇంకొద్ది సమయంలో ఫ్రెండ్ తప్పకుండా తన మాస్ ఇమిగ్రేషన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసేస్తాడు. మనకు అసలు సమయమే లేదు, మిగిలిన హ్యుమానిటీ మొత్తాన్ని అంతం చేసే వరకు ఫ్రెండ్ ఆగనే ఆగాడు అని అంటది కానా. అప్పుడు యోచిస్తున్నాడు కానా నీ ఫీలింగ్స్ ని నేను అర్థం చేసుకోగలను, కానీ దిస్ ప్లేస్ అనేదో చెప్తా ఉంటాడు. అప్పుడే ఓడ్చోలేసి కానా చెప్పింది నిజమే, మనకి టైం లేదు అని అంటాడు. దాంతో మళ్ళీ సీన్ కట్. నెక్స్ట్ మనకి ఈ మరువగాని చూపిస్తాడు. ఇదేనా ఆ ప్లేస్ అని చెప్పి కార్ దిగుతాడు. అక్కడ ఒక పెద్ద ఫెన్స్ ఉంటది అనమాట. దాని మీద ఒక ఫ్లాగ్ ఉంటది. ఏంట్రా అది అని చెప్పి జాగ్రత్తగా చూస్తే దాని మీద ది ఫ్రాగ్ ఎంపైర్ అని రాసుంటది. దాంతో ఆ చాప్టర్ 2. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం. ఈ చాప్టర్ పేరు వచ్చి వెన్ ది ఫ్రాగ్ కాల్స్. ఇందులో అదే కంటిన్యూషన్ చూపిస్తారు మనకి. ఈ మరువగాడు ఆ ఫ్లాగ్ ని చూస్తూ రిబిట్ రిబిట్ అని అంటాడు. అక్కడే టైటిల్ కార్డ్ పడిద్ది. నెక్స్ట్ ప్యానెల్ లో వాడిని ఎవరో షూట్ చేస్తారనమాట. దాంతో మరువగాడు ఆగండి, షూట్ చేయకండి, నా దగ్గర వెపన్ లేదు, ఐఎమ్ అన్ఆర్మ్డ్ అని గట్టిగా అరుస్తాడు. అయినా కూడా వీడి మీద మళ్ళీ షూటింగ్ చేస్తారు. నేను ఆగమని చెప్పాను కదా అని అరుస్తాడు. నేనేమి మీ ఎనిమిని కాదు, మీ లీడర్ యొక్క అకౌంటెస్ ని అని చెప్తాడు. మేబీ మీ లీడర్ ఒక సోబా షాప్ ఓనర్ కదా అని అడుగుతాడు. మేబీ నీ లీడర్ ఇంకా నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఏమో అని అంటాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ కానవాళ్ళని చూపిస్తారు. అక్కడ యోడ్చుచ్చునేగాడు కొంచెం ఆగు ఓడ్చో, కామ్ డౌన్ అని అంటాడు. ఈ ఓడ్చోగాడు నేను కామ్ గానే ఉన్నాను అని అంటాడు. ఈ యోడ్చుచ్చునేగాడు మంజుమే ఒక ఫ్రాడ్, నువ్వు నిజంగానే వాడిని నమ్ముతున్నావా అని అడుగుతాడు. దాంతో ఓడ్చో వాడిని నమ్మకూడదని నాకు బాగా తెలుసు, కానీ ఈ ఒక్కసారికి వాడు చెప్పిన మాటలు నిజమైతే బాగుండని నేను అనుకుంటున్నాను అని అంటాడు. ఫ్రెండ్ ఈజ్ రెక్లెస్లీ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ కొలాప్స్. వాడు ఆఖరి బటన్ ని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని అంటాడు. తర్వాత కానా కంటిన్యూ వస్తుంది. మనం దీన్ని ఈసారి ముగించకపోతే ఫ్రెండ్ తప్పకుండా మనుషులందరినీ చంపేస్తాడు అని చెప్తది. అప్పుడు ఈ ఓడ్చుచ్చునేగాడు కానా నువ్వు ఒక్కసారి మీ అమ్మని కలిస్తే అంత లేట్ ఏమీ అవ్వదులే, మరువో ఎలాగో దారిలోనే ఉన్నాడు అని చెప్తాడు. యుకిజీ కూడా ఐ ఆల్సో అగ్రీ అని అంటది. దాంతో యోడ్చుచ్చునేగాడు నేను చెప్పింది కరెక్టే కదా యుకిజీ, వన్ డస్ నాట్ సింప్లీ వాక్ ఇన్ టు ఫ్రెండ్స్ సిటడెల్ అని అంటాడు. దాంతో కానా ఏమో నేను వెళ్ళగలను, ఐ బిలీవ్ ఐ కెన్ గెట్ ఇన్ అని అంటది. ఓడ్చో కూడా సోడు ఐ, ఎంతైనా వాడు మన చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా అని అంటాడు. అప్పుడు యుకిజీ లేచి నుంచోని అయితే మనకి వేరే చాయిస్ లేనట్టుందే అని అంటది. అప్పుడు యోడ్చుచ్చునే కొంచెం సేపు ఆలోచించి మీరెప్పుడు ఇంతే, ఎవరికి కావాల్సింది వారు చెప్తూ ఉంటారు, నాకు కనీసం ఛాన్స్ కూడా ఇవ్వరు, అన్యాయంగా జైల్లో పెట్టిన వాళ్ళందరినీ నేను ఇప్పటి వరకు రెస్క్యూ చేస్తూ వచ్చాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుంటే నా ఆర్గనైజేషన్ ఎప్పుడో మట్టిలో కలిసిపోయేది, కానీ నా సబార్డినేట్స్ ఎప్పుడు నా కోసం అబ్సల్యూట్ బెస్ట్ నిచ్చారు, నేను వాళ్ళని అంత ఈజీగా
సాక్రిఫైస్ చేయలేను అని అంటాడు. నేను కూడా మీతో వస్తాను అని వాడు కూడా నుంచుంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి మరువని చూపిస్తాడు. మరువగాడు ఆ ఫెన్స్ లోపలికి వచ్చేస్తాడు. అసలేంటిది అని అడుగుతాడు. ఇదొక ఫీల్డా, కొంపదీసేది అది కాదు కదా అని అనుకొని దగ్గరికెళ్ళి చూస్తే అది బక్వీట్ అన్నమాట. దాంతోనే సోబాన్ తయారు చేస్తారు. వీడు అలా నడుచుకుంటూ లోపలికి పోతా ఉంటే ఫీల్డ్ మధ్యలో ఉన్నోడు వేరే వాళ్ళ పొలంలోకి నీకు ఇష్టం వచ్చినట్టు లోపలికి రాకూడదు అని అరుస్తాడు. దాంతో మళ్ళీ సీన్ కట్. నువ్వు ఇక్కడే ఉండు అని ఓడ్చో అంటాడు. అప్పుడు ఓడ్చొచ్చినగాడు షాక్ అవుతాడు. కానీ ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఓడ్చో చెప్తాడు ఇట్లా, ఏదో రకంగా మేం లోపలికి వెళ్ళిపోగలమని నాకు కాన్ఫిడెన్స్ ఉంది, కానీ వెనక్కి తిరిగి వస్తామో రామో నాకు తెలీదు అని చెప్తాడు. దీని తర్వాత సమ్వన్ విల్ లీడ్ ది మెస్డ్ అప్ వరల్డ్ అని చెప్తాడు. దాంతో యోడ్చుచునేగాడు అయిపోతాడు. ఓడ్చో పదండి వెళ్దాము అని అంటాడు. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు యోడ్చుచునేగాడు, హే ఆగండి, మీ దగ్గర వెపన్స్ ఉన్నాయా అని అడుగుతాడు. ఓడ్చోగాడు సాడ్లీ వీఆర్ అన్ఆర్మ్డ్ అని చెప్తాడు. దాంతో యోడ్చుచునే ఇట్లా వెనక్కి పాయింట్ చేసి చూపిస్తాడు. బయటున్న బ్యాగ్ లో గన్స్ ఉన్నాయి అని చెప్తాడు. ఐ వాస్ హ్యావింగ్ ఎన్ అవుటింగ్ బిఫోర్ ఐ వెంట్ హోమ్. దయచేసి మీరందరూ ఇంటికి వచ్చేయండి. యు బెటర్ కమ్ హోమ్. ఐఎమ్ నాట్ ఫిట్ టు బి ఎ లీడర్ అని చెప్పి ఏడుస్తాడు. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ మరువని చూపిస్తారు. వీడు అలా నడుచుకుంటూ వచ్చేస్తా ఉంటాడు. నా పొలాన్ని తొక్కదని చెప్పాను కదా, గీస్ హ్యూజ్ యాజ్ ఆల్వేస్ మరువో అని అంటాడు. ఈ మరువగాడు కెరీ ఆన్ అని అంటాడు. దాంతో సీన్ కట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం. దీని పేరు వచ్చి ది లోయెస్ట్ మ్యాన్. ఈ చాప్టర్ లో మనకి కెరీ ఆన్ చూపిస్తారు. వాడు ఒక షాప్ లో తాగుతా ఉంటాడు. వాడితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంటది. వాడి ఇన్నర్ వాయిస్ మనకి వినిపిస్తూ ఉంటది, ఐఎమ్ ది లోయెస్ట్ అని చెప్పి. నెక్స్ట్ వాడు అమ్మాయితో ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. లైక్ ఐ సెడ్ ఇట్స్ గ్లోబలిజం ఫ్రమ్ హియర్ ఆన్ అవుట్ అని అంటాడు. ఆ అమ్మాయి గ్లోబలిజమా, సో కొమురో మేడ్ ఎ న్యూ ప్రోడక్ట్ అని అడిగిద్దా అమ్మాయి. అప్పుడు వీడేమో యూ ఇడియట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనలైజేషన్ అని చెప్తాడు. ఇప్పుడు నా సోబా షాప్ జపాన్ లో ఎప్పటికీ ఉండిపోయి పాతదవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇట్స్ టైమ్ టు అడ్వాన్స్ ఓవర్సీస్ నౌ అని చెప్తాడు. ఐఎమ్ సేయింగ్ గ్లోబలైజ్డ్ ఫ్రాంచైజింగ్ అని చెప్తాడు. దాంతో పక్కనున్న అమ్మాయి, ఓ యువర్ సో స్మార్ట్ కెరోచాన్ అని అంటది. వీడేమో ఎన్నిసార్లు చెప్పాలి నన్ను కెరోచాన్ అని పిలవద్దని అని అంటాడు. ఆ అమ్మాయి ఏమో కమోన్ కెరోచాన్, నేను కూడా బయట దేశాల్లో తిరగాలని అనుకుంటున్నా అని అంటది. వీడేమో అవునా, అయితే నెక్స్ట్ ఇయర్ హవాయికి వెళ్దామా అని అడుగుతాడు. దాంతో ఈ అమ్మాయి, ఏంటి హవాయియా, నిజంగా నన్ను అక్కడికి తీసుకెళ్తావా అని అడిగిద్ది. వీడేమో డోంట్ బి స్టూపిడ్, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నేను అక్కడికి తీసుకెళ్తాను అని అంటాడు. ఓ నువ్వు చాలా మంచోడివి కెరోచాన్ అని అమ్మాయి నవ్విద్ది. వీడేమో అకేమి, అయితే ఒక విషయం చెప్పు, ఇంతకీ నువ్వు ఏ స్విమ్ సూట్ ని నీతో పాటు తీసుకురాబోతున్నావు అని అడుగుతాడు. ఆ అమ్మాయేమో కెరోచాన్ యు పర్వర్ట్ అని చెప్పి వాడిని కొట్టిద్ది. దాంతో సీన్ కట్. ఒక చిన్న పిల్లోడు ఏడవడం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంతకీ ఏంట్రా అంటే వీడి ఇంటికి వచ్చేస్తాడు. వాళ్ళ వైఫ్ అడిగిద్ది, ఇంతసేపు ఎక్కడున్నావు, నీ స్టోర్ ని ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో పిల్లాడికి పాలు కూడా కొనిపెట్టలేవు అని అరుస్తుంది. ఒక పక్క వాళ్ళ వైఫ్ అరుస్తూనే ఉంటది. వీడు అవేమీ పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అప్పుడే ఫోన్ రింగ్ అయ్యిద్ది. వీడు ఫోన్ ఎత్తి ఫుకుజు హౌస్ చెప్పండి అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకీ ఏంట్రా అంటే ఫోన్ లో ఆ అమ్మాయి అన్నమాట. ఇట్స్ మీ అకెమి అని అంటది. వీడేమో అరే మోరాన్ ఎన్నిసార్లు చెప్పాలి షాప్ కి కాల్ చేయొద్దని అని అంటది. తనేమో అదే హవాయి గురించి, అక్కడికి వెళ్ళాలంటే నాకు పాస్పోర్ట్ కావాలి కదా అని అడిగిద్ది. ఇప్పుడు అది ఎక్కడ దొరికిద్ది అని అడిగిద్ది. వీడేమో మనం హవాయికి వెళ్ళడం లేదు, వీఆర్ గోయింగ్ టు అటామీ అని చెప్తాడు. ఇప్పుడు కంప్లైంట్ చేయడం ఆపి సైలెంట్ గా ఉండు అని అంటాడు. అప్పుడే వాడికి ఒక ఫ్యాక్స్ వస్తుంది. అదే అప్పుడు కెంజీ వాళ్ళు పంపించుకుంటారు కదా, లెట్స్ టేక్ దిస్ సింబల్ బ్యాక్ అని, ఆ ఫ్యాక్స్ అనమాట. వీడ చూస్తా ఉంటాడు. ఈ గ్యాప్ లో వెనకాల నుంచి వాళ్ళ వైఫ్ వచ్చి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగిద్ది. ఫోన్ లో ఏమో హవాయి సంగతి ఏంటి అని ఆ అమ్మాయి అడిగిద్ది. దాంతో వాళ్ళ వైఫ్ ఏంటి అనదర్ ఉమెన్ అని అడిగిద్ది. ఒక పక్క పిల్లోడు ఏడుస్తా ఉంటాడు. దాంతో కెరియాన్ గాడు నోరు మూసుకో అని చెప్పి ఆ పేపర్ ని నలిపేసి డస్ట్బిన్ లోపల పడేస్తాడు. నేను సోబా సొసైటీ ట్రైనింగ్ సెమినార్ గురించి మాట్లాడుతున్నాను అంతే అని చెప్తాడు. వాళ్ళ వైఫ్ ఏమో నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిద్ది. వాడేమో నోరు మూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడ వాడి ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది, ఐఎమ్ ది లోయెస్ట్ అని చెప్పి. అక్కడే టైటిల్ కార్డ్ పడిద్ది. కట్ చేస్తే ది ఇయర్ 2000 అని వస్తుంది అక్కడ. మళ్ళీ మనకి వాళ్ళ సోబా షాప్ ని చూపిస్తారు. ఆ వైఫ్ ఏమో వాడిని ఆపిద్దనమాట. అరే ఆగండి, ఆ బ్యానర్ ఎందుకు దించేస్తున్నారు అని. వాడు చెప్తాడు. దీని తర్వాత మనకి ఇంకా న్యూ ఇయర్స్ ఈవ్ కస్టమర్స్ ఎవరు రారలే అని అంటాడు. ఆ వైఫ్ ఏమో ఇంత తొందరగా వేరే ఏ సోబా షాప్ నైనా కట్టేస్తారా, అది కూడా న్యూ ఇయర్స్ ఈవ్ రోజు అని అడిగిద్ది. వాడేమో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతా ఉంటాడు. ఆ వైఫ్ అడిగిద్ది, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. వాడు చెప్తాడు, నీకు ముందే చెప్పాను కదా సోబా సొసైటీ ట్రైనింగ్ సెమినార్ కి అని చెప్తాడు. ఒక అమ్మాయి దగ్గరికే కదా అని వాళ్ళ వైఫ్ అడిగిద్ది. వాడేమో నువ్వేం మాట్లాడుతున్నావు నీకే తెలీదు అని అంటాడు. ఈ వైఫ్ ఆ ఫ్యాక్స్ చూపిస్తుంది. మళ్ళీ ఈ ఫ్యాక్స్ మళ్ళీ వచ్చింది అని చెప్పి, మీరు ఇలానే కదా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, అసలు ఈ సింబల్ ఏంటో చెప్పు అని అడిగిద్ది. ఈ కెరియాన్ గాడేమో ఆ సింబల్
సింబల్ కి నాకు అసలు సంబంధమే లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. వీడి చేతి లోపల ఒక బ్యాగ్ ఉంటది. అలా నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తా ఉంటాడు. తొందరగా వెళ్ళాలి, లేకపోతే అటామిక్ కి వెళ్తున్న లాస్ట్ ట్రైన్ కూడా నేను మిస్ అవుతాను అని పోతా ఉంటాడు. అప్పుడే వాడికి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. ఏంట్రా అని వెనక్కి తిరిగి చూస్తే మొత్తం నిప్పులే ఉంటాయి అక్కడ. అందరిని అడుగుతాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని. అప్పుడే వీడి దగ్గరికి ఆ ఆకెమే వచ్చిద్ది. నువ్వు ఏదైనా చెప్పు, ఇలాంటి ఒక డ్రెస్ వేసుకొని అటామిక్ వెళ్ళడం అనేది అని ఏదో చెప్తా ఉంటాడు. ఈ ఆకెమి వాడిని తోసుకొని వెళ్ళిపోతా ఉంటది. వీడు కింద పడిపోతాడు. అసలు ఏం జరుగుతుంది అని గట్టిగా అరుస్తాడు. ఆ ఆకెమి ఏమో ఇక్కడి నుంచి పారిపో అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడే కెరియాన్ వెనక్కి తిరిగి చూస్తాడు. మళ్ళీ లోపల ఇట్లా వాయిస్ వస్తుంది, ఐఎమ్ ది లోయెస్ట్ అని చెప్పి. అక్కడ పెద్ద రోబో కనిపిస్తుంది. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి ప్లేట్ లోపల సోబా కనిపిస్తుంది. ఈ మరోగాడ సోబా తిని డెలిషియస్ అని అంటాడు. ఈ కెరియాన్ గాడు ట్రైన్డ్ ఇన్ అమెరికా అని చెప్తాడు. అప్పుడు మరో ఇట్లా అంటాడు, అప్పట్లో నీకు సోబా షాప్ ఉండేది కదా, అసలు దానికి దీనికి సంబంధమే లేదు అని చెప్తాడు. ఈ కెరియాన్ ఏమో అప్పట్లో నేను చేతో తయారు చేసేవాడిని కాదు, ఫ్యాక్టరీ నుంచి తెప్పించేవాడిని అని చెప్తాడు. ఈ మరో ఏమో ఒకవేళ నువ్వు ఇప్పుడు ఒక షాప్ పెడితే దాని నిండా జనమే ఉంటారు తెలుసా అని అంటాడు. ఈ కెరియాన్ గాడు టూ లేట్ నౌ అని అంటాడు. ఇప్పుడు ఏడ్చి ఉపయోగం లేదు, నేను దాన్ని తిరిగి తేలేను అని అంటాడు. దాంతో మరోగాడు సో అమెరికాలో నువ్వు కిరికోసాన్ని కలిసావు కదా అని అంటాడు. ఈ కెరియాన్ కంటిన్యూ చేస్తాడు, అవును నాకు ఒక పాత మోటార్ సైకిల్ గ్యాంగ్ చెప్పారు మిషిగన్ దగ్గరున్న ఆ మెడిసిన్ ఫ్యాక్టరీలో హోలీ మదర్ ఉందంట అని అనగానే అప్పుడు మరో చెప్తాడు, అండ్ అప్పుడు నువ్వు కిరికోసాన్ని రెస్క్యూ చేసావు కదా అని. దాంతో కెరియాన్ గాడు వెల్ నాకు చేతనైంది నేను చేశాను. ఇయర్ 2000 అప్పుడు కెంజీ నాకు పంపించిన ఫ్యాక్ట్స్ ని నేను ఇగ్నోర్ చేశాను. ఇట్ వాజ్ ద లీస్ట్ ఐ కుడ్ డూ ఫర్ హిమ్ అని అంటాడు. వెల్ ఈవెన్ సెయింగ్ సో నన్ను కిరికోసాన్ని ఫ్రెండ్ వాళ్ళ మనుషులు కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. అప్పుడు మరోగాడు ఇట్లా అంటాడు, అయినా కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నారు కదా, అసలు ఈ ఫ్రెండ్ ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో అని అడుగుతాడు. ఈ కెరియాన్ గాడు నాకు తెలీదు, కానీ వాడు రేప్ చేస్తాడో లేదంటే వచ్చే సంవత్సరం చేస్తాడో తెలియదు, గానీ వాడు ఒక ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాడు అలా అని నాకు కిరికోసాన్ చెప్పింది అని చెప్తాడు. హియర్ ఇస్ ది సినారియో. ఒక రోజు ఆకాశాల్లో ఫ్లయింగ్ సాసెస్ కనిపిస్తాయి. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సిటీస్ అన్నిటిని అవి ఇన్వైట్ చేస్తాయి అని చెప్తాడు. ఈ మరో షాక్ అవుతాడు, ఫ్లయింగ్ సాసర్సా అని. ఈ కెరియన్ గాడేమో అండ్ ఆ ఫ్లయింగ్ సాసర్స్ నుంచి ఏలియన్స్ బయటకు రారు, కానీ ఒక వైరస్ బయటకు వస్తుంది అండ్ అదే ఫ్రెండ్స్ ఐడియా ఆఫ్ డూమ్స్ డే అని చెప్తాడు. మనం చేయడానికి ఇంకేం మిగిలేదు, ఈ ప్రపంచం అంతమైపోబోతుంది అని చెప్తాడు. అప్పుడే ఆ రూమ్ లోపలికి కెరియాన్ వాళ్ళ అబ్బాయి వస్తాడు. ఇదిగో వీడే నా కొడుకు సూయిచ్చి అని చెప్తాడు. ఈ మరోగాడు చూసి అరే నువ్వా, నిన్ను లాస్ట్ టైం చూసినప్పుడు ఇంతుండేవాడివి, చేతులు ఎత్తుకున్నాను అని చెప్తాడు. ఈ సూయిచి గాడు నవ్వి ఇప్పుడు మీరు కిరికోసాన్ని చూడొచ్చని ఆవిడ చెప్పారు అని అంటాడు. దాంతో ఈ కెరియాన్ గాడు పద మరో వెళ్దాము అని తీసుకుపోతాడు. వీళ్ళు అలా దారిలో వెళ్లేటప్పుడు ఈ సూయిచి గాడు చెప్తాడు మరోతో, మా డాడీ ఎప్పుడు కెంజిసాన్ని మోసం చేశాను అని చెప్పి అదేదో ఊతపదం లాగా చెప్తూనే ఉంటారు. మై లైఫ్ ఇస్ జస్ట్ రన్నింగ్ అవే, ఐఎమ్ ది లోయెస్ట్ అని చెప్తుంటారు అని చెప్పి ఆ లేక్ మిషిగన్ దగ్గర ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ లో ఏం జరిగిందో చెప్పొస్తాడు. ఈ కెరియాన్ గాడు లోపలికి వెళ్ళిపోతాడు, కానీ సూయిచి గాడే ఆపేస్తాడు. డాడ్ ఇట్ ఇజంట్ సేఫ్ అని చెప్పి. ఈ కెరియాన్ గాడు బకెట్ లో వాటర్ తీసుకొచ్చి వాడి మీద వాడు వాటర్ వేసుకొని లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. ఈ సూయిచి గాడు చెప్తా ఉంటాడు, ఆయన మంట లోపలికి వెళ్ళిపోయి కిరికోసాన్ని కాపాడారు అని. కావాలంటే చూడండి ఆయన చేతుల మీద మీరు ఇంకా బర్న్ మార్క్స్ చూడొచ్చు అని. కిరికోసాన్ని కాపాడడానికి ఆయన బ్యాక్ మొత్తం కాలిపోయింది అని చెప్తాడు. అప్పుడు మరో కెరియాన్ పిలిచి ఈ ప్రపంచం ఏమీ అంతమైపోదు, దయచేసి మాతో ఫైట్ చెయ్యి అని అడుగుతాడు. యు ఆర్ ది గ్రేటెస్ట్ అని చెప్పి వాడిని పట్టుకుంటాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి కాంటెస్ట్ ఫర్ మ్యాన్ కైండ్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి కిరికోని చూపిస్తారు. కిరికో అడిగిద్ది, నన్ను వాడిని చూడనివ్వు, ఇయర్ 2000 ఆల్మోస్ట్ ఎండ్ అయిపోబోతుంది, అసలు మీరందరూ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగిద్ది. ఇంతకీ ఆ స్టెప్స్ మీద ఆ కిల్లర్ గాడు ఉంటాడు. యు ఆర్ రైట్, ఇట్స్ ఆల్మోస్ట్ ఓవర్, ఇట్స్ ఆల్మోస్ట్ ది 21st సెంచరీ అని చెప్తాడు. దాంతో కిరికో అడిగిద్ది, అసలు మీరంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు అని. అదే టు మ్యాన్ కైండ్. అప్పుడు ఆ కిల్లర్ గాడు, నాట్ బ్యాడ్, వాట్ డూ యూ ఇంటెండ్ టు డూ టు మ్యాన్ కైండ్, ఐ లైక్ దట్ ఎక్స్ప్రెషన్, ఇట్స్ లార్జ్ స్కేల్ అని పొగుడతాడు. కిరికోకి కోపం వచ్చి వాగడం ఆపు, ముందు నన్ను వాడిని చూడనివ్వు అని అడిగిద్ది. దాంతో ఈ కిల్లర్ గాడు, ఓ అది ఆల్రెడీ మొదలైపోయిందే అని టీవీ వైపు చూస్తాడు. ఆ టీవీలో న్యూస్ వస్తూ ఉంటది. మేము రెగ్యులర్ ప్రోగ్రామ్ ని ఈ బ్రేకింగ్ న్యూస్ మీ ముందుకు తీసుకొని రావడానికి ఆపేస్తున్నాము. ఒక పెద్ద అన్ఐడెంటిఫైయబుల్ ఆబ్జెక్ట్ టోక్యో యొక్క చియోదా డిస్ట్రిక్ట్ నుంచి షింజుకు వైపుగా వస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ పెద్ద ఆబ్జెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ లిక్విడ్ ని స్ప్రే చేసుకుంటూ వస్తుంది అని న్యూస్ వస్తుంది. ఆ కిల్లర్ గాడేమో ది బిగినింగ్ ఆఫ్ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ అని నవ్వుతాడు. కిరికో చూసి న్యూ ఇయర్స్ ఈవా, బ్లడీయా అని చెప్పి షాక్ అయిపోయింది. కట్ చేస్తే కిరికో ల్యాబ్ లోపల ఉంటది అనమాట. అక్కడ చిన్న చిన్న ఎలకలు ఉంటాయి. ప్రాబబ్లీ తను వ్యాక్సిన్ ని తయారు చేస్తుందేమో. అక్కడే మనకి టైటిల్ కార్డ్ పడిద్ది, కాంటెస్ట్ ఫర్ మ్యాన్ కైండ్ అని. కట్ చేస్తే ఒక చిన్న పాపని చూపిస్తారు. ఇంతకీ తను ఎవరో కాదు, కానా అనమాట. కిరికో కానాన్ని పట్టుకొని ఉంటది. అక్కడికి ఫ్రెండ్ గాడు వచ్చి వాట్ ఎ క్యూట్ బేబీ గర్ల్, ఐ విల్ ప్రొటెక్ట్ దిస్ చైల్డ్ అని అంటాడు. దాంతో కిరికో వాట్ ఎ ప్రామిసింగ్ పాప అని చెప్పి
నవ్విద్ది. దాంతో ఫ్రెండ్ గాడు ఇంకా కొంచెం దగ్గరకొచ్చి ఒకవేళ మొత్తం మ్యాన్ కైండ్ ఎక్స్టెంట్ అయిపోయినా కూడా ఈ పాపని అని ఏదో చెప్పబోతాడు. దాంతో సీన్ కట్ అయ్యిద్ది. నెక్స్ట్ కిరికో వాళ్ళ ఇంట్లోపల చూపిస్తారు మనకి. ఆ చిన్న పాపని ఒక కేర్ టేకర్ పట్టుకొని ఉంటది. ఆ కేర్ టేకర్ జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తది. ఈ కిరికో ఏమో ఏంటి క్లబ్ కా అని అడిగిద్ది. దాంతో వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి నువ్వెప్పుడు ఇదే చెప్తున్నావు, ఏదో క్లబ్ కి వెళ్తున్నానని, ఇంతకీ అసలేంటది అని అడిగిద్ది. ఈ ఫ్రెండ్ గాడేమో అదేమి అంత పెద్ద విషయం కాదు, మా ఫ్రెండ్స్ మధ్యలో అదొక చిన్న గెట్ టుగెదర్ లాంటిది అంతే అని చెప్తాడు. ఇంకొక విషయము, నువ్వు తయారు చేసిన వ్యాక్సిన్ ఉందే దాన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ హోల్డ్ లో పెట్టారు అని చెప్తాడు. వెల్ అయితే నేను బయలుదేరతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో కిరికో కూడా వాడి వెనకాలనే ఫాలో అవ్వకుంటూ వచ్చేస్తది టాక్సీలో. తర్వాత ఒక ఆడిటోరియం లోపలికి వచ్చేది పరిగెట్టుకుంటూ. డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఫ్రెండ్ గాడు ఈ స్పీచ్లు ఇవ్వడం కనిపిస్తది. ఇన్ ది ఇయర్ 2000 మ్యాన్ కైండ్ విల్ డెఫినెట్లీ కమ్ టు రూయిన్, కానీ నాతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు యూ విల్ ఆల్ బీ సేవ్డ్ అని చెప్పి ఇలా ఫింగర్ పాయింట్ చేసుకుంటూ వాళ్ళ కల్ట్ లో ఉన్న వాళ్ళందరినీ వాడు రెచ్చగొడతా ఉంటాడు. వాళ్ళందరూ కూడా ఫింగర్ పాయింట్ చేస్తూ ఫ్రెండ్ 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 అని చెప్పి అరుస్తూ ఉంటారు. దాంతో అదంతా చూసి కిరికోకి భయమేసి పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చేస్తది. కానాన్ని లాగేసుకుంటది. ఆ కేర్ టేకర్ అసలు ఏమైంది అని అడుగుతా ఉంటది. కిరికో ఏం వినకుండా ఒక బ్యాగ్ లోపల సామాన్లన్నీ సర్దుకొని పరిగెట్టుకుంటూ కెంజి దగ్గరకు వచ్చేస్తది. దాని తర్వాత ఏమైందో మీ అందరికి తెలుసుగా. నెక్స్ట్ సీన్ కట్ మనకి పోలీస్ స్టేషన్ చూపిస్తారు. కిరికో ఒక పెద్ద ఫైల్ కట్ట టేబుల్ మీద వేసి ఫ్రెండ్ గ్రూప్ చేస్తున్న విషయాల గురించి ఇందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అని చెప్పిద్ది. ఆ పోలీసోడేమో ఆ ఫైల్స్ చదువుతూ వెల్ మీరు చాలా రీసెర్చ్ చేశారే, కానీ ఒకవేళ వాళ్ళొక రిలీజియస్ గ్రూప్ గా మారిపోతే మా పోలీసులు మీకు ఎటువంటి సహాయం చేయలేము అని అంటాడు. దాంతో కిరికో ఏమో మీరు ఎటువంటి హెల్ప్ చేయలేరా, కానీ మీరు వాడిని ఆపకపోతే అనేదో చెప్పబోతుంది. అప్పుడే మనకి పోలీసోడి ఫేస్ రివీల్ అయింది. వీడెవడో మీ అందరికి తెలుసుగా, ఆల్రెడీ వీడు ఫ్రెండ్ సైడే ఉంటాడు. చలో లెట్స్ కంటిన్యూ. వాడిలా అంటాడు, మీరేం చెప్తున్నారో నాకు అర్థమవుతుంది, మీరేమీ కంగారు పడకండి, మేం చేయగలిగింది మేం చేస్తాము అని చెప్తాడు. దాంతో సీన్ మళ్ళీ కట్ అయ్యిద్ది. నెక్స్ట్ కిరికో టేబుల్ దగ్గర నుంచోని నేను గాడ్జిలాని ఐ హావ్ ట్రాంపుల్డ్ ఓవర్ 1,50,000 పీపుల్ అని రాసిద్ది. మళ్ళీ సీన్ కట్ తను ల్యాప్టాప్స్ లో ఫైల్స్ లో ఫ్లాపీ డిస్క్స్ అన్ని వెతుకుంటూ డేటా డేటా యాజ్ మచ్ యాజ్ డేటా ఐ క్యాన్ అని చెప్పి మొత్తం అన్ని తీసుకుంటా ఉంటది. దాంతో సీన్ కట్ నెక్స్ట్ తను డాక్టర్ యమన్ కలుస్తుంది. ఈ సీన్ మీకు గుర్తుంది కదా. ఈ సీన్ లో యమన్ చెప్తాడు, నేను వైరస్ల తర్వాత వైరస్లు తయారు చేస్తా ఉంటాను, మీరు దానికి వ్యాక్సిన్లు తయారు చేసి పెట్టాలి అని. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ సీన్ లో మనకు ఆ మెడికల్ ఫ్యాక్టరీని చూపిస్తారు. అది కూలిపోవడము, ఆ బాంబ్ బ్లాస్ట్ అదంతా. ఇంతకీ అక్కడికి ఈ కెరియోన్ గాడు వచ్చేస్తాడు. నువ్వు బానే ఉన్నావా కిరికో సాన్ అని అడుగుతాడు వాడు. ఈ కిరికో ఏమో వ్యాక్సిన్ ని కాపాడు అని చెప్పిద్ది. వీడేమో నేను ఆల్రెడీ దాన్ని తీసుకున్నాను, పదండి మనం వెళ్దాము అని చెప్పి తీసుకుపోతా ఉంటాడు. అప్పుడే వీడి మీదకి ఒక పెద్ద ఫైర్ పిల్లర్ వచ్చి పడిద్ది. దాంతో సీన్ కట్. మళ్ళీ నెక్స్ట్ సీన్ లో ఎవరో కొంచెం మంది గ్యాస్ మాస్క్ వేసుకొని వచ్చిన మనుషులు కనిపిస్తారు. నువ్వే కదా ఎండో కిరికో సాన్ అని అడుగుతారు వాళ్ళు. కిరికో ఆ యూ ఇచ్చి ఇంకా కెరియాన్ ఆ రూమ్ లో ఉంటారనమాట. కెరియాన్ గాడి బ్యాక్ మొత్తం కాలిపోయి ఉంటది. నెక్స్ట్ ఈ గ్యాస్ మాస్క్ వాళ్ళు ఇలా అడుగుతారు, అలౌ ది హోలీ మదర్ టు డిసెండ్ ప్లీజ్ అని. మీరు లేకపోతే 2015 కల్లా ఈ మ్యాన్ కైండ్ నాశనం అయిపోతుంది, దయచేసి వ్యాక్సిన్ ఇవ్వండి అని అడుగుతారు. దాంతో సీన్ కట్ మళ్ళీ మనకి థర్డ్ ఇయర్ ఆఫ్ ఫ్రెండ్ ని చూపిస్తారు. అంటే ప్రెసెంట్ అనమాట. అక్కడ చూడ్డానికి ఒక చిన్న లాబొరేటరీ లాగా ఉంటది. ఇదిగో మనం వచ్చేసాము, ఇందులోనే కిరికోసాన్ ఉంది అని చెప్తాడు కెరియాన్ గాడు. మనం లోపలికెళ్లే ముందు ఈ ప్రొటెక్టివ్ గేర్ వేసుకోవాలని తను నాకు చెప్పింది అని అంటాడు. వేసుకోకపోతే మనం చచ్చిపోతామంట అని అంటాడు. దాంతో వీళ్ళు ఆ సూట్లు వేసుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. ఈ కెరియాన్ గాడు పిలుస్తూ ఉంటాడు కిరికోసాన్ అని. నాతో పాటు మరోని తీసుకొచ్చాను, ఎక్కడున్నారు అని పిలుస్తూ ఉంటాడు. అలా లోపలికి వెళ్తూ ఉంటే వీళ్ళకి కిరికో కనిపిస్తది ఒక కన్ఫైన్డ్ రూమ్ లోపల. నిన్ను చూసి చాలా రోజులైంది మరోకున్ అని అంటది కిరికో. మరోగాడు అవును హలో అని అంటాడు. అప్పుడే కిరికో ఆ సూట్ తీసేస్తది. దయచేసి మీ సూట్స్ తీయకండి అని చెప్పిద్ది. వీళ్ళు కొంచెం భయపడతారు. కిరికోసాన్ అని కూడా అరుస్తారు. ఈ కిరికో ఏమో యమానే యొక్క ఎవాల్వ్డ్ ఫార్మ్ ఆఫ్ వైరస్ నే వాళ్ళు తప్పకుండా ఫైనల్ వెపన్ గా వాడతారని నేను అనుకుంటున్నాను, నేను దాని జెనెటిక్ లెవెల్ ని రఫ్ గా చదివాను అని చెప్పి పక్కనే ఉన్న ఆ మెషిన్ యొక్క బటన్ ని నొక్కిద్ది. ఆ మెషిన్ లో నుంచి ఏదో స్ప్రే అయ్యిద్ది అనమాట. ఈ కెరియాన్ గాడు అది ఏంటి అని అడగబోతాడు. ఈ కిరికో చెప్పిద్ది ఇదే ది అల్టిమేట్ వైరస్ అని చెప్పి. దాంతో వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. అసలు మీరు ఏం చేస్తున్నారు కిరికోసాన్ అని అడుగుతారు. ఈ కిరికో ఏమో నేను ఆల్రెడీ తయారు చేసుకున్న వైరస్ ని నాలోకి ఎక్కించుకున్నాను అని చెప్పిద్ది. దాంతో వీళ్ళిద్దరు మళ్ళీ షాక్ అవుతారు. ఏంటి హ్యూమన్ ఎక్స్పెరిమెంటేషనా అప్పుడేనా అని షాక్ అవుతారు. దాంతో కిరికో ఇట్లా చెప్పిద్ది, ఒకవేళ నెక్స్ట్ 24 hours లో నాకు ఏదైనా జరిగితే నేను ఓడిపోయినట్టు, ఒకవేళ నాకేమీ జరగకపోతే మ్యాన్ కైండ్ విన్స్ అని అంటది. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం. దీని పేరు వచ్చి హూ ఈజ్ ఫ్రెండ్. ఈ చాప్టర్ లో ఫస్ట్ 2 panels కలర్ఫుల్ గా ఉంటాయి. చలో లెట్స్ కంటిన్యూ. స్టార్టింగ్ లో మనకి ఓడ్చోని, కానాని, యుకిజిని చూపిస్తారు. ఫస్ట్ యుకిజి మాట్లాడుతుంది ఇట్లా, ఎన్నిసార్లు ఒక గన్ని పట్టుకున్నా అది ఎప్పుడూ అన్ప్లెజెంట్ గానే ఉంటుంది కదా అని అంటది. ఈ ఓడ్చో గాడు
అవును అని అంటాడు. తర్వాత కానాని పిలుస్తాడు. కానా బ్యాగ్ లో నుంచి ఒక గ్రెనేడ్ బయటకు తీసిద్ది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి వాళ్ళు షేడ్ లో నుంచి బయటకు రావడం చూపిస్తారు. అక్కడ ఒక పెద్ద ఫ్రెండ్ యొక్క టవర్ ఉంటది. బేసికలీ ఈ కలర్ ప్యానెల్ ఒక అడ్వర్టైజ్మెంట్ లాంటిదన్నమాట. చలో లెట్స్ కంటిన్యూ. దీని తర్వాత మనకి మళ్ళీ కిరికో వాళ్ళని చూపిస్తారు. కెరియోన్ మరువో భయపడతా ఉంటారనమాట. 24 అవర్స్ తర్వాత ఏం జరగకపోతే అని అంటున్నారేంటి, ఒకవేళ ఆ వ్యాక్సిన్ పనిచేయకపోతే అని అడుగుతారు. అప్పుడు కిరికో ఏమో, ఒకవేళ ఆ వ్యాక్సిన్ పనిచేయకపోతే నా బాడీలో ఉన్న బ్లడ్ అంతా బయటకు వచ్చేసి నేను చచ్చిపోతాను. ఒకవేళ అదే జరిగితే గనక నేను ఇప్పటి వరకు చేసిన రీసెర్చ్ అంతా అండ్ ఫ్రెండ్ గురించి నాకు తెలిసిన నిజాలన్నీ ఆ టేబుల్ మీద ఉన్న ఆ డాక్యుమెంట్స్ లో ఉన్నాయి అని చెప్పిద్ది. దాంతో ఈ కెరియన్ గాడు నో వే అని అంటాడు. మరో ఏమో ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు. ఈ కిరికో కంటిన్యూ చేస్తుంది. ఒకవేళ నిజంగానే వ్యాక్సిన్ పనిచేయకపోతే 24 అవర్స్ లోపలే నాకు ఆ సిమ్టమ్స్ వస్తాయి. ఒకవేళ మీరు నన్ను ఏమైనా అడగాలి అని అనుకుంటే ఇప్పుడే అడగండి, దేనికైనా నేను సమాధానం చెప్తాను అని అంటది. దాంతో కెరియన్ గాడు అసలు ఇంత దూరం మీ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకునే వరకు ఎందుకు వచ్చారు, ఇంత రిస్క్ చేయాలా అని అడుగుతాడు. మరోగాడేమో కానాకి మీరు ఇక్కడే ఉన్నారని ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది, మదర్ అండ్ చైల్డ్ ఫైనలీ నోయింగ్ వేర్ దే అదర్ ఈస్ అని అంటాడు. అప్పుడు కిరికో ఏమో, యాజ్ దట్ చైల్డ్స్ మదర్ నేను చేయాల్సిందంతా చేశాను, తను అర్థం చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను అని అంటది. దాంతో కిరికో అడిగిద్ది, ఇంతకీ కానా అదే ఆ అమ్మాయి తను బానే ఉందా అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, లిటరలీ కిరికోకి కానా ఎలా ఉంటుందో కూడా తెలీదు ఇప్పటి వరకు, ఎందుకంటే చిన్నప్పుడే కెంజికి ఇచ్చేస్తుంది కదా. చలో లెట్స్ కంటిన్యూ. అప్పుడు మరో చెప్తాడు, ఒక సంవత్సరం క్రితం తను ఎవరికి కనిపించకుండా మాయమైపోయింది, కానీ ది అదర్ డే షీ అన్ఎక్స్పెక్టెడ్లీ అపియర్డ్ అట్ యోచుత్సునెస్ ప్లేస్ అని చెప్తాడు. దాంతో కిరికో అడిగిద్ది, తను బానే ఉంది కదా అని. మరో చెప్తాడు తను బానే ఉంది అని. దాంతో కిరికో ఓకే అని అనుకుంటది. దాని తర్వాత కొంచెం సేపు ఎవరు మాట్లాడుకోరు. అప్పుడు మరువు ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇది అడగడానికి ఎంతో కష్టంగా ఉంది కానీ అని. అప్పుడు కిరికో అంటది, నువ్వేం అడిగినా నేను ఆన్సర్ చేస్తానని ముందే చెప్పాను కదా అని. దాంతో మరువు అడుగుతాడు, కానా ఫాదర్ నిజంగానే ఫ్రెండా అని. అప్పుడు కిరికో ఎస్ అని అంటది. అప్పుడు మరువు ఫ్రెండ్ ఫుకుబేనా అని అడుగుతాడు. కిరికో ఎస్ అని సమాధానం చెప్పిద్ది. దాంతో మరువు 3 సంవత్సరాల క్రితము ఫ్రెండ్ చనిపోయాడు అండ్ దాని తర్వాత మళ్ళీ ప్రాణాలతో తిరిగొచ్చాడు, నువ్వు అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత వాణ్ణి మళ్ళీ చూసావా అని అడుగుతాడు. కిరికో ఏమో నేను చూశాను అని చెప్పిద్ది. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కిరికో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిద్ది. ఫ్రెండ్ గాడు, ఓ హౌ నైస్ ఆఫ్ యూ టు కమ్ బ్యాక్, నేను నిన్ను చాలా మిస్ చేశాను కిరికో-సాన్ అని అంటాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి ప్రెజెంట్ చూపిస్తారు. కానా, ఓర్చో ఇంకా యుకిజి ఉంటారు అక్కడ. కింద గార్డ్స్ వాళ్ళ ముగ్గురిని ఆపేస్తారు. ఓర్చో గాడు మేము ఫ్రెండ్ ని చూడడానికి వచ్చాము అని చెప్తాడు. గార్డ్స్ ఏమో మీ అందరినీ బాడీ సర్చ్ చేయాలి అని అంటారు. దాంతో లోపల నుంచి ది బెస్ట్ ఫ్రెండ్ స్క్వాడ్స్ యొక్క మెంబర్స్ బయటకు వచ్చి మేమే బాడీ సర్చ్ చేస్తాము అని చెప్తారు. ఆ గార్డ్స్ మీరేమంటున్నారు నాకు అర్థం కావడం లేదే అని అడుగుతారు. దాంతో లోపల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఫ్రెండ్ తో అపాయింట్మెంట్ ఉంది, సో వాళ్ళతో రూడ్ గా బిహేవ్ చేయకు అని అంటాడు. వీడెవడో మీకు తెలుసు కదా, మంజుమే కింద పనిచేసేవాడు. వాడు అలా ఓర్చో దగ్గరికి వెళ్ళి మెషిన్ పెట్టి చెక్ చేస్తా ఉంటాడు. మేము ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ మంజుమే-సాన్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ని విన్నాము అని చెవిలో చెప్తాడు ఓర్చోతో. తర్వాత వాళ్ళ ముగ్గురిని ఇటువైపు రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్లిపోతాడు. ఇంతకు ముందు ఈ బిల్డింగ్ మొత్తానికి బెస్ట్ ఫ్రెండ్ స్క్వాడే సెక్యూరిటీ ఆపరేషన్స్ అన్నిటిని కండక్ట్ చేసేది, కానీ రీసెంట్ గా ఎర్త్ డిఫెన్స్ స్క్వాడ్ ఈ ఆపరేషన్స్ ని కండక్ట్ చేస్తున్నాయి. వాళ్ళందరూ ఏలియన్ ఇన్వేషన్ కి ప్రిపేర్ అవుతున్నారు అండ్ లోపల ఇంకొక బాడీ సర్చ్ ఉండబోతుంది అని చెప్పి లోపల తీసుకెళ్తాడు. అక్కడ ఇంకో 2 గార్డ్స్ ఉంటారు. వాళ్ళతో ఇలా చెప్తాడు, వీళ్ళని సర్చ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, మేము ఆల్రెడీ సర్చ్ చేశాము అని చెప్తాడు. వాళ్ళు దారి వదులుతారు. వీళ్ళు అలా మెట్లెక్కి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ గాడి చెప్తాడు, ఈ మెట్లెక్కిన తర్వాత మీకు ముందు కనిపిస్తున్న ఎలివేటర్ ఎక్కండి అని. దాంతో కానా ఒకసారి వెనక్కి తిరిగి చూసి కిందున్న గార్డ్స్ తో ఇలా చెప్పిద్ది, ఒకసారి మీరు వీళ్ళ ఇద్దరిని చెక్ చేయండి, వాళ్ళతో పాటు వెపన్స్ తీసుకొచ్చారు అని చెప్పిద్ది. దాంతో ఓర్చో ఇంకా యుకిజి షాక్ అవుతారు. వెనకాల నుంచి గార్డ్స్ వచ్చేసి వీళ్ళిద్దరిని చెక్ చేస్తే లోపల గన్స్ కనిపిస్తాయి. దాంతో వాళ్ళిద్దరిని లాక్కొని వెళ్ళిపోతారు. అప్పుడు ఓర్చోగాడు గుర్తు తెచ్చుకుంటాడు, కానా ఒక హ్యాండ్ గ్రానైడ్ ని తీసుకుపోతుంది కదా, ఎటువంటి పిచ్చి పని చేయకు కానా అని గట్టిగా అరుస్తాడు. వెనకాలన్న గార్డ్స్ గన్ పెడతారు. దాంతో ఇంకా వీళ్ళు హ్యాండ్స్ అప్ చేసి అలానే ఉండిపోతారు. నెక్స్ట్ కానాతో వచ్చిన గార్డ్ వాళ్ళిద్దరిని ఎందుకలా చేసావు, నా వెపన్ ని నీకు ఇవ్వమంటావా అని అడుగుతాడు. కానా ఏమో నాకేం అవసరం లేదు, ఇట్స్ ఫైన్ అని అంటది. నెక్స్ట్ మనకి ఓర్చోని చూపిస్తారు. ఓర్చోగాడు ఇట్లా అంటాడు, ఫ్రెండ్ తో పాటు కానా కూడా పేలిపోబోతుంది అని చెప్తాడు. దాంతో మళ్ళీ సీన్ కట్ అయ్యిద్ది. మనకి కిరికోని చూపిస్తారు. ఫ్రెండ్ ఈజ్ షూర్లీ అ డీమన్ అని అంటది, కానీ నాకు ఒక విషయం పక్కాగా తెలుసు, వాడెప్పటికీ నా కూతుర్ని ముట్టుకోడు అని చెప్పిద్ది. హౌఎవర్ అని చెప్పి ఏదో చెప్పబోతుంది. మళ్ళీ సీన్ కట్ అయ్యి కానాని చూపిస్తారు. కానా ఒక రూమ్ లో కూర్చొని ఉంటది. ఆ రూమ్ లోపలికి ఫ్రెండ్ వచ్చేస్తాడు. హౌ నైస్ ఆఫ్ యూ టు కమ్ అని అంటాడు. కానా ఫ్రెండ్ వైపు గా తిరిగిద్ది. మళ్ళీ సీన్ కట్ అయ్యి కిరికోని చూపిస్తారు. కిరికో ఇట్లా చెప్పిద్ది, నేను అప్పుడు అమెరికా నుంచి తిరిగి వచ్చి ఫ్రెండ్ ని కలిసినప్పుడు ఆ వ్యక్తి అని ఏదో చెప్పబోతుంది. మళ్ళీ కానాని చూపిస్తారు. ఇక్కడున్న ఫ్రెండ్ గాడు కూడా మళ్ళీ అవే మాటలు మాట్లాడతాడు.
ఐ మిస్డ్ యూ కానా అని. ఫ్రెండ్ గాడు కానా దగ్గరికి అలా నడుచుకుంటూ వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటాడు. మళ్ళీ కిరికోని చూపిస్తారు మనకి. తను మళ్ళీ అవే మాటలు అంటా ఉంటది. దట్ మ్యాన్ వాజ్ అని ఏదో చెప్పబోతది. మళ్ళీ కానాని చూపిస్తారు. తన పాకెట్ లోపల చేపెట్టిద్ది. దాని తర్వాత ఫ్రెండ్ ని తోసేస్తది. అసలు నువ్వెవరు అని అడిగిద్ది. ఫ్రెండ్ గాడు సైలెంట్ గా చూస్తూ ఉండిపోతాడు. దాంతో సీన్ కట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం. దీని పేరు వచ్చి గ్రేట్ పవర్. ఈ చాప్టర్ లో అదే కంటిన్యూషన్ ఉంటది. కానా అడిగిద్ది నువ్వెవరు అని. దాంతో సీన్ కట్. మళ్ళీ కిరికోని చూపిస్తారు. కిరికో వర్డ్స్ కంటిన్యూషన్ ఉంటాయి ఇక్కడ. దట్ మ్యాన్ వాజ్ డిఫరెంట్ అని. దాంతో వీళ్ళిద్దరు అడుగుతారు డిఫరెంటా అని. అప్పుడు కిరికో చెప్పిద్ది వాడి వాయిస్ అపియరెన్స్ ఎగ్జాక్ట్ గా ఫుకుబెలానే ఉన్నాయి, కానీ అది తప్పకుండా వేరే ఎవరో అని చెప్పిద్ది. దాంతో వీళ్ళిద్దరు షాక్. ఏంటి వేరే ఎవరోనా అని అడుగుతారు. అప్పుడు కిరికో కంటిన్యూ చేస్తుంది. ఒకవేళ వాడు నిజంగానే ఫుకుబే అయితే కానా ఒంటి మీద ఒక్క గీత కూడా పడకుండా చూసుకుంటాడు. కానీ ఒకవేళ వాడు ఫుకుబే కాకపోతే వాడు ఏదైనా చేయొచ్చు, వాడు కానాని చంపేయచ్చు అని చెప్పిద్ది. నెక్స్ట్ మనకి కానాని చూపిస్తారు. తను వాడిని అడిగిద్ది నువ్వెవరని. వాడేమో కొంచెం సేపు సైలెంట్ గా చూసి నువ్వేమంటున్నావు, నేనే నిజమైన వాడిని, ఐఎమ్ యువర్ ఫాదర్ అని అంటాడు. ఐఎమ్ ది రియల్ హిమ్ అని అంటాడు. దాంతో కానా డోంట్ ప్లే డమ్, నాకు తెలుసు నువ్వు వాడివి కాదు అని అంటది. అప్పుడు ఈ ఫ్రెండ్ గాడు నీ గుర్తుందో లేదో, నువ్వు చిన్న బేబీగా ఉన్నప్పుడు నీతో పాటు నేను వాక్స్ కి వెళ్ళాను, అప్పట్లో నేను నిన్ను ఇలా నా చేతులతో పట్టుకొని పైకెత్తాను అని చూపిస్తా ఉంటాడు. ఇదంతా చెప్పాక కూడా కానా నమ్మదనమాట. నోవే అది నువ్వు కాదు అని చెప్పిద్ది. దాంతో ఫ్రెండ్ గాడు వెనక్కి తిరిగి మనం లాస్ట్ కి కలుసుకున్నాము, లెట్స్ హ్యావ్ ఎ మీల్ అని చెప్పి పక్క రూమ్ లోపలికి తీసుకెళ్తాడు. ఓకే కానా అని అడుగుతాడు. కానా ఏమో ఇంకా డౌట్ గానే చూస్తుంది. తర్వాత స్లోగా వచ్చి చైర్ లో కూర్చుంటది. అప్పుడు ఫ్రెండ్ అడుగుతాడు నీకేం కావాలి అని. నువ్వేం తినాలనుకుంటున్నావో చెప్పు, ఏదైనా పర్లేదు అని అంటాడు. దాంతో కానా అసలు ఎంతమంది ఉన్నారు నీలాగా వెనకాలుండి ఎంతమంది ఇదంతా నడిపిస్తున్నారు అని అడిగిద్ది. ఫ్రెండ్ గాడేమో అవేం వినకుండా నేను అసలు ఇది నమ్మలేకపోతున్నాను, మనిద్దరం కలిసి ఒక మీల్ తినడం ఇదే ఫస్ట్ టైం అని అంటాడు. కానా ఏమో చిన్నగా నవ్వి సో ఇప్పుడేంటి ఆ మాస్క్ పెట్టుకునే తింటావా అని అడిగిద్ది. దాంతో ఫ్రెండ్ గాడు కొంచెం సేపు నవ్వి నువ్వు చెప్పేదానిలో కూడా ఒక పాయింట్ ఉంది అని మాస్క్ ని తీసేబోతాడు. కానీ అప్పుడే కానా వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేశారు కదా, నో డౌట్ యు లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ హిమ్ అని అంటది. బట్ టూ బ్యాడ్ నా ఫాదర్ యొక్క మొహం నాకంత గుర్తులేదులే అని అంటది. దాంతో ఫ్రెండ్ గాడు ఆ మాస్క్ ని తీయడం ఆపేసి కానా ఐ మేడ్ యూ ఫీల్ లోన్లీ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ అని అంటాడు. దాంతో కానా అనదర్ షో ద రియల్ ఫ్రెండ్ పుట్ ఆన్ ఎ షో టు దాట్ ఈస్ అని అంటది. దాంతో ఈ ఫ్రెండ్ గాడు ఇట్స్ జస్ట్ యాజ్ యూ సస్పెక్ట్, నువ్వు పెద్దదానివయ్యి చాలా తెలివైన పిల్లలాగా మారావు. మీ అమ్మ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నేను తన మీద చాలా థింగ్స్ టెస్ట్ చేశాను సో దట్ యూ కుడ్ టర్న్ అవుట్ దిస్ వే అని అంటాడు. దాంతో కానా అసలు నువ్వు ఏం చేసావు, వాట్ డిడ్ యూ డూ టు మదర్ అని అడిగిద్ది. దాంతో ఈ ఫ్రెండ్ గాడు నేను తనకి ఒక చిన్న సీక్రెట్ మెడిసిన్ ఇచ్చాను అంతే అని చెప్తాడు. అప్పుడు కానా వెంటనే నుంచొని ఒక స్పూన్ ని పట్టుకొని సో దాని అర్థం దాని వల్లనే ఈ పవరా అని అడిగిద్ది. ఆ స్పూన్ అలా ఫ్రెండ్ గాడు ముందు చూపిస్తూ బెండ్ చేసేస్తది. ఫ్రెండ్ గాడు వండర్ఫుల్ అని అంటాడు. యూ ఇన్హెరిటెడ్ మై పవర్, మై గ్రేట్ పవర్ అని చెప్తాడు. ఆ మాటలు విని కానాకి పిచ్చ కోపం వస్తుంది. టేబుల్ ని గట్టిగా కొట్టి ఫ్రెండ్ చేసిందంతా ఒక పెద్ద అబద్ధం, ఫ్రెండ్ స్పూన్స్ బెండ్ చేయడం అది కేవలం ఒక ఫ్రాడ్ అంతే, ప్రాఫిటైజింగ్ కూడా అది కూడా ఒక ఫ్రాడ్ అంతే, హీ కాంట్ పాసిబిలీ డూ దాట్. అబద్ధం అబద్ధం అన్ని అబద్ధాలే. వాడికి పవర్ చేజిక్కించుకోవాలని ఎంతో పిచ్చుండేది, కానీ వాట్స్ ది పాయింట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ పవర్, అసలు ఈ పవర్ లో ఏముంది, స్పూన్ స్పెండ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని కానా అడిగిద్ది. దాని తర్వాత సాంగ్స్ రాయడం, సింగింగ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ వన్స్ హార్ట్, బ్రింగింగ్ టియర్స్ టు పీపుల్స్ ఐస్, దోస్ ఆర్ మచ్ గ్రేటర్ పవర్స్ అని గట్టిగా అరుస్తుంది. దాని తర్వాత ఒక సెకండ్ మొత్తం అంతా సైలెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి యుకిజీని ఓడ్చొని చూపిస్తారు. యుకిజీ అడిగిద్ది ఇప్పుడు ఏం చేద్దాము, ఇలానే అయితే వీళ్ళు మనల్ని చంపేస్తారు, అది మాత్రమే కాదు పైన కానా కూడా చనిపోతుంది అని. అప్పుడు ఓడ్చోగాడు ఇట్స్ ఆల్ ఆర్ నథింగ్, డూ ఇట్ అని అంటాడు. అప్పుడే ఆ రూమ్ లోపలికి తత్సుకి సాన్ వచ్చి ఐ హోప్ యుల్ ఫర్గివ్ మీ ఫర్ ఆల్ ది రూడ్నెస్ అని నా పేరు తత్సుకి, నాతో రండి మిమ్మల్ని మంజుమే దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పిద్ది. దాంతో వాళ్ళు నడుచుకుంటూ బయటకు వచ్చేస్తారు. అలా వెళ్లేదారిలో ఈ తత్సుకి చెప్పిద్ది ఆల్రెడీ న్యూస్ లీక్ అయిపోయింది, ఫ్రెండ్ ని అసాసిన్ చేయడము అదంతా తెలిసిపోయింది, మీకు ఈ విషయం ముందు తెలుసుండాలి. కానా అండ్ ది బెస్ట్ ఫ్రెండ్ స్క్వాడ్ ఎటువంటి రక్తపాతం లేకుండా ఈ విషయాలన్నిటిని సెటిల్ చేయాలి అని చెప్పి ఒక రూమ్ డోర్ ఓపెన్ చేసి డోంట్ వరీ మేము కానాని ప్రొటెక్ట్ చేస్తాము, అప్పటిదాకా ఈ రూమ్ లో వెయిట్ చేయండి అని చెప్పిద్ది. దాని తర్వాత ఆ రూమ్ క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మళ్ళీ కానాని చూపిస్తారు. ఫ్రెండ్ గాడు కొంచెం మంది మనుషుల్ని ఇక్కడికి రండి అని పిలుస్తాడు. వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. నెక్స్ట్ మళ్ళీ మనకి ఓడ్చొని చూపిస్తారు. ఆ రూమ్ లోపల ఇంకొక రూమ్ ఉంటది. ఆ డోర్ ఓపెన్ చేసి లోపల చూస్తే అక్కడ మంజుమే ఉంటాడు. కాకపోతే వాడి హెడ్
నుంచి బ్లడ్ వస్తా ఉంటది. వాడినెవరో షూట్ చేసినట్టు. వీళ్ళు వాడిని చూసి షాక్ అవుతారు. మళ్ళీ మనకి ఫ్రెండ్ చూపిస్తారు. ఫ్రెండ్ గాడు ఆ ముగ్గురితో దిస్ గర్ల్ బానిషర్ అని చెప్తాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు ఎస్పెషల్లీ మీ. ఈ చాప్టర్ లో మళ్ళీ మనకి ఓడ్చోని చూపిస్తారు. ఓడ్చో నడుచుకుంటూ మంజుమ దగ్గరికి వెళ్తాడు. ఈసారి మనకి క్లియర్ గా కనిపిస్తది. వాడి ఫోర్ హెడ్ నుంచి బ్లడ్ వస్తా ఉంటది. అది కూడా ఆ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ పెట్టుకొని ఉంటాడు వాడు. వీళ్ళిద్దరూ దాన్ని చూసి షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి తచ్చుగి వచ్చింది. నిజానికి మంజుమని చూస్తే అతన్ని చంపినా ఎప్పటికీ చావడేమో అని మనకు అనిపిస్తుంది. కానీ ఆఖరికి వాడు చనిపోయాడు అని చెప్పిద్ది. ఈ ఓడ్చోగాడు నువ్వే వాడిని చంపావా అని అడుగుతాడు. తచ్చుగి ఏమో ఇదిగోండి మీ వెపన్స్ తిరిగిచ్చేస్తున్నాను అని ఇచ్చిద్ది. దాని తర్వాత వెనక్కి వెళ్ళిపోతూ నువ్వే వాడిని చంపావు అని చెప్పిద్ది. నెక్స్ట్ మళ్ళీ ఫ్రెండ్ ని చూపిస్తారు మనకి. కానా ఏంటి బానిషా అని అనుకుంటది. దాంతో వెంటనే పరిగెట్టుకుంటూ తన చేతిలో ఉన్న గ్రెనేడ్ పిన్ పీకి ఫ్రెండ్ ని గట్టిగా పట్టుకుంటది. అక్కడే ఆగండి, నేను వదిలేస్తే ఈ గ్రెనేడ్ పేలిపోతుంది అని బెదిరిస్తది వాళ్ళ ముగ్గురిని. దాంతో ఫ్రెండ్ గాడు కూడా తను చెప్పినట్టే వినండి, మీ అందరినీ ఇందులోకి లాగలేను అని అంటాడు. దాంతో వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్ అని అంటారు. ఇంకేం చేయలేక అక్కడ ఆగిపోతారు. నెక్స్ట్ కానా ఇట్లా అంటది, యు పేటెంటెడ్ సెల్ఫ్ సాక్రిఫైస్ అని ఫ్రెండ్ తో అని ఆ ముగ్గురిని ఇలా అడిగిద్ది. వెంటనే ఆంటీ యుకిజీని ఓడ్చోని కాంటాక్ట్ అవ్వండి అని. వాళ్ళేమో వాళ్ళిద్దరూ కన్ఫైన్మెంట్ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయారు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలీదు అని చెప్తారు. కానా ఏమో మీరందరూ అబద్ధం చెప్తున్నారు అని అంటది. దాంతో వాళ్ళ ముగ్గురు వీఆర్ నాట్ లయింగ్, మేము కూడా వాళ్ళ కోసమే వెతుకుతున్నాము అని చెప్తారు. దాంతో కానా ఫ్రెండ్ ని లాక్కొని తీసుకెళ్లిపోతా ఉంటది. కదలకండి, ఈ రూమ్ దాటి వస్తే వీడిని పేల్చేస్తాను అని బెదిరిస్తది. ఎలివేటర్ ఎక్కడుంది అని ఫ్రెండ్ అడిగిద్ది. ఫ్రెండ్ గారు చెప్తా ఉంటాడు. మళ్ళీ సీన్ కట్ అయ్యిద్ది. ఈ తత్సుగి కంటిన్యూ చేస్తుంది. నువ్వే మంజుమేని అసాసినేట్ చేసావు, దీని తర్వాత బెస్ట్ ఫ్రెండ్ స్క్వాడ్ కూడా డిస్మాటిల్ అయిపోబోతుంది, దాంతో మొత్తం సెటిల్ అయిపోబోతుంది అని అంటది. దాంతో ఓడ్చోగాడికి మొత్తం అర్థమైపోయింది. సో ఇదంతా నువ్వే చేసావన్నమాట, ఇప్పుడు నువ్వు మంజుమే ప్లేస్ ని తీసుకుందాం అనుకుంటున్నావా అని అడుగుతాడు. ఈ తత్సుగి ఏమో నాట్ ఎట్ ఆల్, ఐ విల్ బీ ది హోలీ మదర్ అని అంటది. దాంతో ఓడ్చోగాడు షూట్ చేద్దాం అని చెప్పి గన్ లేపుతాడు. అందులో ఆమో లేదు అని తత్సుగి అంటది. దాంతో యుకిజీ వచ్చి తత్సుగి కాలర్ పట్టుకుంటది. ఇనఫ్ ఇస్ ఇనఫ్, అసలు ఈ హోలీ మదర్ ఏంటి, హౌ మెనీ ప్రాంక్స్ అంటిల్ హీ సాటిస్ఫైడ్ అని అడిగిద్ది. నీకు నచ్చినట్టు ఇక మీదట నువ్వు చేయలేవు, నో మోర్ ఐ స్వేర్ అని గట్టిగా అరుస్తది. దాంతో తత్సుగేమో ఒకవేళ నువ్వు కెంజిని పెళ్లి చేసుకొని ఉండుంటే నువ్వు కూడా ఎంప్రెస్ ఆఫ్ ఈవిల్ వే అయ్యేదానివి తెలుసా అని నవ్విద్ది. దాంతో యుకిజీ తత్సుగిని లాగి కింద పడేద్దాం అని అనుకుంటది. కానీ తత్సుగి కూడా ఫైట్ బ్యాక్ చేస్తది. ఒకవేళ మీరిప్పుడే పరిగెడితే ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పిద్ది. ఇంకొన్ని క్షణాల్లో ఇక్కడికి ది ఎర్త్స్ డిఫెన్స్ ఫోర్స్ వచ్చేస్తారు. కావాలంటే నేను మీకు ఎస్కేప్ రూట్ చూపిస్తాను, మీరు తప్పకుండా బ్రతికే ఉండాలి నో మ్యాటర్ వాట్, ఆఫ్టర్ ఆల్ ఈ ఎర్త్ ని ఇన్వైట్ చేసిన వ్యక్తులు మీరే కదా అని అంటది. నెక్స్ట్ కానాని చూపిస్తారు. కానా లిఫ్ట్ లోపల ఉంటది. ఫ్రెండ్ గాడు వెనక్కి తిరిగి నువ్వు వరల్డ్ ఎక్స్పోకి వెళ్ళావా అని అడుగుతాడు. కానా ఏమో వెనక్కి తిరక్కు, హ్యాండ్స్ అండ్ ఫేస్ ఆన్ ది వాల్ అని అంటది. అప్పుడు ఫ్రెండ్ గాడు మళ్ళీ వెనక్కి తిరిగి 3 years ఆఫ్టర్ ది ఓపెనింగ్ ది లార్జెస్ట్ క్రౌడ్స్ వుడ్ కమ్, దట్ వరల్డ్ ఎక్స్పో విల్ ఓపెన్ పర్పెచువల్లీ. నేను ఆల్రెడీ అక్కడికి ఎన్నో వందల సార్లు వెళ్ళాను. ది 1970 వరల్డ్ ఎక్స్పో, వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ వాంటెడ్ టు గో, వాంటెడ్ టు లెట్స్ గో టుగెదర్ నెక్స్ట్ టైం. ఒకవేళ నువ్వు కూడా నాతో వస్తే చాలా బాగుంటుంది అని అంటాడు. దాంతో కానా వెనక్కి తిరక్కు అని అంటది. ఈ ఫ్రెండ్ గాడు కంటిన్యూ చేస్తాడు. మ్యాన్ కైండ్స్ ప్రోగ్రెస్ అండ్ హార్మనీ, ఇట్ రియలీ ఈస్ జస్ట్ లైక్ దాట్. అదే ది పర్ఫెక్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్, కేవలం ఆ ప్లేస్ మాత్రమే మిగిలుంటుంది అని చెప్తాడు. వన్స్ ఆల్ సివిలైజేషన్స్ ఫాల్, ఓన్లీ దాట్ విల్ రిమైన్, ఇజంట్ ఇట్ వండర్ఫుల్ అని అడుగుతాడు. దాంతో మళ్ళీ సీన్ కట్. నెక్స్ట్ మనకి యుకిజిన్ చూపిస్తారు. తను ఓడ్చోతో చెప్పిద్ది మనం కానాని వెతకాలి అని, ఒకవేళ తను పైకెళ్తే అనవసరంగా చనిపోవాల్సి వస్తుంది అని అంటది. దాంతో ఓడ్చోగాడు యాజ్ సూన్ యాజ్ వి రివైజ్ ఆ ప్లాన్ మనం అటాక్ చేద్దాము అని అంటాడు. మళ్ళీ మనకి కానాని చూపిస్తారు. కానా లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేస్తది. నేను నిన్ను చంపను అని అంటది. ఫ్రెండ్ ఏమో ఎందుకు అని అడుగుతాడు. తిని చెప్పిద్ది ఎందుకంటే నువ్వు నిజమైన ఫ్రెండ్వి కాదు అని. అప్పుడు వీడేమో ఏంటి నిజమైన ఫ్రెండా, అసలు ఈ నిజమైన అంటే ఏంటి అని అడుగుతాడు. దాంతో కానా అసలు నువ్వెవరు అని అడిగిద్ది. ఈ ఫ్రెండ్ వెనక్కి తిరిగి నేనెవరో కెంజీకి తెలుసు అని చెప్తాడు. నెక్స్ట్ మళ్ళీ యుకిజీని ఓడ్చోని చూపిస్తారు. వీళ్ళు పరిగెట్టుకుంటూ ఒక ప్లేస్ కి వచ్చేస్తారు. అసలేంటిది అని అడిగిద్ది యుకిజీ. వాడేమో ఈ చూడడానికి ఒక ఫ్యాక్టరీలా ఉంది అని చెప్తాడు. వెపన్ లా యూజ్ చేసే దేన్నైనా వెతుకు అని ఓడ్చో అంటాడు. అప్పుడు యుకిజీ దేన్నో చూసి షాక్ అయ్యిద్ది. అసలేంటిది అని అడిగిద్ది. ఓడ్చో కూడా అలా స్టన్ అయిపోయి నుంచొని ఉంటాడు. నెక్స్ట్ మనకి మళ్ళీ కానని చూపిస్తారు. తను అడిగిద్ది అంకుల్ కెంజీకి తెలుసా అని. ఈ ఫ్రెండ్ గాడు అవును ఐ యామ్ ఎస్పెషలీ మీ అ 20th century బాయ్ అని చెప్తాడు. వాడు అట్లా చెప్పంగానే లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఖానా ఏంటి 20th century బాయా అని అనుకుంటది. దాంతో సింగ్ కట్. నెక్స్ట్ చాప్టర్ పేరు విచ్ వన్. యుకిజీ ఇంకా ఓడ్చో అక్కడున్న దాన్ని చూసి షాక్ అవుతారు. నేను అనుకుంటుంది ఇది కాదు కదా
అని అంటది యుకిజీ. అప్పుడు ఓచోగాడు అవును ఇది నువ్వు అనుకుంటుందే అని చెప్తాడు. దీన్ని ఏ విధంగా చూసినా ఇది అదే అని అంటాడు. ఇట్స్ అ ఫ్లయింగ్ సాసర్ అని అంటాడు. అప్పుడే మనకది రివీల్ అయింది. చూడ్డానికి ఎగ్జాక్ట్ గా ఒక ఫ్లయింగ్ సాసర్ లానే ఉంటది అది. యుకిజీ దాన్ని చూసి అసలు దీని అర్థం ఏంటి, ఫ్రెండ్ టవర్ కింద అసలు ఇది ఎందుకుంది అని అడిగిద్ది. దాంతో ఓచోగాడు చెప్తాడు అన్ ఏలియన్ ఇన్వేషన్ అని, ది ఎర్త్స్ డిఫెన్స్ ఫోర్స్, ది మాస్ ఇమిగ్రేషన్ ప్రాజెక్ట్, ది ఫైనల్ బ్యాటిల్ అని చెప్పొస్తాడు. దాంతో యుకిజీకి అర్థమైపోయి ఇంకొక సెల్ఫ్ స్టారింగ్ డ్రామానా అని అడిగిద్ది. ఓచోగాడు యాజ్ ఆల్వేస్ నీకు తెలిసిందేగా అని అంటాడు. దాంతో యుకిజీ లేదు కానీ అసలు ఇది ఎగిరే ప్రసక్తే లేదు అని అంటది. అప్పుడే వీళ్ళిద్దరి దగ్గరికి ఒక పర్సన్ వచ్చి హవెవర్ ఇట్ డస్ ఫ్లై అని అంటాడు. నెక్స్ట్ మనకి వాడి ఫేస్ ని రివీల్ చేస్తారు. దీన్ని తయారు చేసిన నన్నే ఇది సర్ప్రైజ్ చేసింది, ఇది నిజంగానే ఎగురుతుంది అని చెప్తాడు. దాంతో ఓచోగాడు అసలు ఎవరు అని అడుగుతాడు. వీడు దగ్గరకొస్తూ అదేంటి నీ సొంత కంట్రీ యొక్క సెక్రటరీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ మెడికల్ సైన్స్ నీకు తెలీదా అని అడుగుతాడు. యుకిజీ ఏమో మినిస్ట్రీ ఆఫ్ మెడికల్ సైన్సా అని అంటది. ఓచోగాడు సెక్రటరీయా అని అడుగుతాడు. దాంతో వీడు జేబులో నుంచి ఒక స్పెక్స్ తీసుకొని పెట్టుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు రియలైజ్ అవుతారు. ఓచోగాడు విచ్ వన్ అని అడుగుతాడు. ఈ లడ్డుగాడు విచ్చా అని అడుగుతాడు. వాళ్ళిద్దరూ యాన్బోనా మాన్బోనా అని అడుగుతారు. అప్పుడు వీడేమో నేను అదే అడుగుతున్నాను అని అంటాడు. అప్పుడు యుకిజీ యోచుత్సునే నేను కలిసినప్పుడు నువ్వు బక్కగా అయ్యావని వాడు చెప్పాడే అని అంటది. వీడేమో నిజమే అప్పట్లో అలాగే ఉండేవాడిని, కానీ ఇన్ ది బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ మళ్ళీ ఇలా మారిపోయాను. ఎనీవేస్ అబౌట్ దట్ డేంజరస్ పోల్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని అంటాడు ఓడ్చోని చూస్తూ. దాంతో సడన్ గా దెబ్బలు తినాలని నాకు లేదు అని అంటాడు. అప్పుడు ఓడ్చోగాడు ఒకవేళ నువ్వు దెబ్బలు తిన్నా నువ్వు చేయాల్సింది ఆల్రెడీ చేసేసావు, అదే బ్యాక్ ఇన్ 2000 అని చెప్తాడు. దాంతో ఈ లడ్డుగాడు నవ్వుకుంటూ వెల్ అప్పుడు చేసిన దానికి నన్ను క్షమించండి అని చెప్తాడు. అప్పుడు ఓడ్చో నువ్వు కెంజీ కాల్ ని ఇగ్నోర్ చేయడమే కాకుండా మా హిడెన్ హెడ్ క్వార్టర్స్ ని ఫ్రెండ్ కి అమ్మేశావు అని అంటాడు. దాంతో ఈ లడ్డుగాడు ఏంటి అమ్మడమా, నిజానికి అలా అండమేమీ బాగలేదు, మేం కేవలం మా బాగు గురించి ఆలోచించుకుంటున్నాం అంతే అని అంటాడు. అప్పుడు ఓడ్చోగాడు దాని తర్వాత మీరు ఫ్రెండ్ తో కలిసి బాగా క్లోజ్ గా ఉండడంతో వాడు మీ కంపెనీని ఒక వరల్డ్ వైడ్ ఎంటర్ప్రైజ్ గా మార్చేశాడు, నిజమే కదా అని అడుగుతాడు. దాంతో లడ్డుగాడు అసలేం ఆన్సర్ చేయలేకపోతాడు. జస్ట్ దెబ్బలు తినడం వల్ల నీ బాకీ తీరిపోతుందని అనుకోకు అని ఓడ్చో అంటాడు. అప్పుడు ఈ లడ్డుగాడు ఇట్లా అంటాడు, నేను చెప్పేది ఒకసారి విను, ఇప్పుడు నేను మంజుమే నుంచి ఏమైనా రిప్లై వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను. నేను చెప్పేది నిజం, నేను మంజుమేతోనే ఉన్నాను, మీ గురించి వాడే నాకు చెప్పాడు అని అంటాడు. డిడ్ సంథింగ్ హ్యాపెన్ టు అని అడగబోతాడు. అప్పుడు ఓడ్చోగాడు వాడు చనిపోయాడు, రాదర్ హీ వాస్ కిల్డ్ అని చెప్తాడు. దాంతో లడ్డుగాడు ఐ సీ, సో అదనమాట జరిగింది. వెల్ దాట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూర్ దాట్ ఈవిల్, ఇట్స్ ఎ డెఫినెట్ వన్ వే ట్రిప్ టు హెల్, ఐఎమ్ ఇన్ టు దట్ అని అనుకోని ఆ విషయం పక్కకు పెడితే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ఎంతో బెటర్, లెట్స్ గో అని చెప్పి బయలుదేరతాడు. యుకిజీ అడిగిద్ది ఎక్కడికి అని. ఇడు చెప్తాడు అవును మర్చిపోయాను, ఖానా గురించి మీరేమీ కంగారు పడకండి, తన టవర్ వదిలి ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయింది, నేనేమీ అవదని చెప్పడం లేదు, నేను మానిటర్ లో చూశాను తను ఎప్పుడో వెళ్ళిపోయింది, సో ఇప్పుడు నాతో రండి అని చెప్పి తీసుకెళ్తాడు. అలా వెళ్తూ వెళ్తూ ఓడ్చోగాడు అడుగుతాడు బ్యాక్ దెన్ ఇన్ 2000 మీరు ఎనిమీస్ తో ఎందుకు చేతులు కలిపారు అని. అప్పుడు ఈ లడ్డుగాడు నేను ముందే చెప్పాను కదా, ఐఎమ్ సారీ అబౌట్ దాట్ అని అంటాడు. అప్పుడు ఓడ్చోగాడు మళ్ళీ ఇలా అంటాడు, మీకు ఆల్రెడీ అప్పుడే తెలుసు కదా ఫ్రెండ్ వాళ్ళు ఎంతో డేంజరస్ గ్రూప్ అని, అండ్ అది మాత్రమే కాదు అవర్ సైడ్ వజన్ బ్యాడ్ ఐదర్ అని అడుగుతాడు. అప్పుడు ఈ లడ్డుగాడు చెప్పొస్తాడు అప్పటికే వాళ్ళు ఆల్రెడీ ఒక పెద్ద పొలిటికల్ పార్టీగా ఫామ్ అయిపోయారు, అండ్ ఫ్రమ్ అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కేవలం ఒక గ్రూప్ ఆఫ్ మర్చెంట్స్ అసోసియేషన్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ ఇండస్ట్రీ గురించి ఒకసారి ఆలోచించు, అప్పట్లో పవర్ లో ఉన్న వాళ్ళు యుద్ధాలు చేసేవారు, నువ్వు చాలా వెపన్స్ తయారు చేసి వాళ్ళకి అమ్మచ్చు, అటువంటి ప్రాఫిట్స్ ని ఎవరు వద్దనుకోరు కదా, ఇట్స్ కాల్డ్ బిజినెస్, దానిలో జస్టిస్ కానీ ఈవిల్ కానీ ఉందా అని అడుగుతాడు. దాంతో ఓడ్చోగాడు సో అయితే దీనికి సమాధానం చెప్పు, ఇప్పుడెందుకు అథారిటీస్ కి వ్యతిరేకంగా వెళ్లాలని డిసైడ్ అయ్యావు అని అడుగుతాడు. వాడు ఆన్సర్ చేయకుండా సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు యుకిజీ అడిగిద్ది సమాధానం చెప్పు అని. అప్పుడే చెప్తాడు దెర్ ఇస్ ఎ మ్యాన్ కాల్డ్ నాగాసుకా అని, ఎవర్ సిన్స్ ది కంపెనీ వాస్ ఫౌండెడ్ మేమెప్పుడూ వెళ్లి కలిసి పనిచేసే వాళ్ళము, హీ వాజ్ అ రియల్లీ ఇన్కాంపిటెంట్ గాయ్, ఆఖరికి 21st సెంచరీలో కూడా అతని వర్కింగ్ ఎబిలిటీలో ఎటువంటి మార్పు లేదు, వన్ టైమ్ హీ గూఫ్డ్ అప్ అగైన్, అప్పుడు నేను వాడికి ఇది చెప్పాను యు ఆర్ బెటర్ ఆఫ్ డెడ్ అని, అండ్ దెన్ వాడు నిజంగానే చచ్చిపోయాడు అని చెప్తాడు. అది కూడా 2015 లో వచ్చిన వైరస్ కారణంగా అని అంటాడు. హీ వాజ్ ఇన్కాంపిటెంట్ బట్ హీ వాజ్ ఎ గుడ్ పర్సన్ అని చెప్తాడు. లెట్స్ గో మన కోసం వాడు ఎదురు చూస్తున్నాడు అని చెప్పి మళ్ళీ నడుచుకుంటూ ముందుకెళ్తాడు. ఓ చోట అడుగుతాడు వాడా ఎవరు అని. ఈ లడ్డుగాడు చెప్తాడు చిన్నోడు సెక్రటరీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ మెడికల్ సైన్స్ అయ్యాడు కాబట్టి వాడికి కోపం వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం మానేశాడు అని చెప్తాడు. దాంతో యుకిజీ వాళ్ళు ఏంటి చిన్నోడా, సో దాని అర్థం నువ్వు అని అంటారు. ఈ లడ్డుగాడు సమాధానం చెప్తాడు నేనే మాన్బోని అని. దాంతో సింగ్ కట్. నెక్స్ట్ మనకి ఒక స్క్రాప్ యార్డ్
లాంటిదని చూపిస్తారు. అక్కడికి ఒక లడ్డుగాడు వస్తాడు. ఛా, ఇది కూడా చిరిగిపోయింది, ఈ ప్యాంట్ కూడా కొత్త ప్యాంటే అని నడుచుకుంటూ ముందుకొచ్చి, హీరోషి నువ్వు ఇక్కడే ఉంటే రెస్పాండ్ అవ్వు అని గట్టిగా అరుస్తాడు. తర్వాత వాడి ముందే ఆ పర్సన్ కనిపిస్తాడు. ఓ అక్కడున్నావా అని చెప్పి నడుచుకుంటూ ముందుకొచ్చి, ఐ హర్డ్ ఫ్రమ్ మై బ్రదర్, వాడు కూడా ఇక్కడికే వస్తున్నాడంట అని చెప్తాడు. ఈ హీరోషి గాడేమో ఒక రిమోట్ కంట్రోలర్ తో ఏదో చేస్తా ఉంటాడు. సో బేసికలీ ఈ లడ్డుగాడు యాన్బో అన్నమాట. వీడు ముందుకొచ్చి, ఓ నువ్వు మళ్ళీ అదే పని చేస్తున్నావా అని అడుగుతాడు. ఈ హీరోషి గాడు, యంగర్ బ్రదర్ యూసే, నువ్వు యాన్బోనా మాన్బోనా అని అడుగుతాడు. దాంతో యాన్బో గాడికి కోపం వచ్చి, గీస్ కట్ దట్ అవుట్ అండ్ మెమరైజ్ ఇట్ ఆల్రెడీ షికిషిమా హీరోషి అని అంటాడు. ఐ ఆమ్ ది ఓల్డర్ బ్రదర్ సో అని అనబోతాడు. ఆ షికిషిమా గాడు, అయితే నువ్వు మాంబో కదా అని అంటాడు. వీడేమో కాదు నేను యాన్బోని అని చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాం. దీని పేరు వచ్చి ది సినారియో విత్ నో సినారియో. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి పాస్ట్ చూపిస్తారు. అక్కడ యాన్బో మాన్బో ఉంటారు. వీళ్ళు మళ్ళీ అదే స్క్రాప్ యార్డ్ దగ్గర ఉంటారు. అలా నడుచుకుంటూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ రెస్లింగ్ లో వచ్చే మూవ్స్ ఒకరి మీద ఒకరు ప్రయోగించుకుంటూ నడుచుకుంటూ పోతా ఉంటారు. రైజింగ్ సన్ రెస్లర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఒకటి ప్యాంట్ ఒక స్క్రాప్ మెటల్ కి గుచ్చుకొని ఇరుక్కుపోయిద్ది. దాంతో ఈ మాన్బగాడు, ఏం చేస్తున్నావు, పారిపోకు, ఇనోకి రాగా నన్ను ఎదుర్కో అని అంటాడు. ఆ యాన్బగాడేమో, ఛా ఇప్పుడే కొన్నాను, ఇది కొత్త సూటు, ఈ వైర్ కి చిక్కుకొని చిరిగిపోయింది అని తిట్టుకుంటాడు. అది పక్కకు పెట్టు, అసలు ఇంతకీ ఈ కొండలుగా పేరుకుపోయిన స్క్రాప్ ఐరన్ అంతా ఏంటి అని అడుగుతాడు. అసలు వాడు నిజంగా ఇక్కడ ఉన్నాడంటావా అని అడుగుతాడు. కట్ చేస్తే వీళ్ళు ఒక షెడ్ దాకా వచ్చేస్తారు. ఆ షెడ్ మీద షికిషిమా వర్క్స్ అని రాసుంటది. అక్కడే టైటిల్ కార్డ్ పడిద్ది. నెక్స్ట్ వీళ్ళు లోపలికొచ్చి, హలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. లోపలున్న ఆ షికిషిమా గాడు, దేనికైనా రిపేర్స్ కావాలంటే అక్కడ పెట్టి వెళ్ళిపోండి అని అంటాడు. దాంతో వాళ్ళిద్దరూ, అది కాదు మాకు వేరే పనుంది అని చెప్తారు. దాంతో ప్రొఫెసర్ గాడు లేస్తాడు. వీళ్ళిద్దరు అడుగుతారు, మీరే కదా ప్రొఫెసర్ షికిషిమా అని. దాంతో ఆ షికిషిమా, కొంపదీసి మీరు హిట్ మ్యానా అని అడుగుతారు. దాంతో సింగ్ కట్. వీళ్ళిద్దరిని పై రూమ్ కి తీసుకుపోతాడు షికిషిమా. వాళ్ళిద్దరు నవ్వుకుంటూ అడుగుతారు, మమ్మల్ని చూస్తుంటే మీకు హిట్ మ్యాన్ లాగా కనిపిస్తున్నామా అని. అప్పుడు షికిషిమా చెప్తాడు, ఒకవేళ రిపేర్స్ కి కాకపోతే ఇక్కడికి నన్ను కలవడానికి కేవలం హిట్ మ్యానే వస్తారు అని. వాళ్ళిద్దరు ఇలా అంటారు, దయచేసి మేము మీకు ఇచ్చిన మా బిజినెస్ కార్డ్ ని చూడండి అని. దాంతో వాడు గ్లాసెస్ పెట్టుకొని చూస్తాడు. మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ సెక్రటరీ వైఎన్ఎం కార్పొరేషన్, అసలు ఏంటిది అని అడుగుతాడు. వాళ్ళిద్దరూ, మీకు అదంతా ఎలాగో గుర్తుండదులే గాని మమ్మల్ని యాన్బో ఇంకా మాన్బో అని పిలవండి అని అంటారు. వీడేమో, సో మీకేం కావాలి యాన్బో మాన్బో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరు చెప్పొస్తారు, మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసిన ఆ ఫ్లయింగ్ సాసర్ డిజైన్ ని రిజెక్ట్ చేశారంట అని అడుగుతారు. వీడేమో, నేను వాడి దగ్గర నుంచి ఇంకొక ఆర్డర్ తీసుకోను అని చెప్తాడు. ఈ యాన్బో మాన్బో నవ్వుతారు, యూ షూర్ డినైడ్ హిమ్ అని. ఈ షికిషిమా ఏమో, ఒకవేళ మీకు అది నచ్చకపోతే నన్ను చంపేయండి, హవెవర్ హియర్ ఐ యామ్ లెఫ్ట్ అలైవ్ మేకింగ్ మీ క్రియేట్ దట్ థింగ్ అని చెప్తాడు. అప్పుడు ఈ యాన్బో మాన్బో, దట్ థింగా, అదే ఇయర్ 2000 అప్పటి రోబోనే కదా అని అడుగుతారు. దానివల్ల చాలా మంది చనిపోయారు అని కూడా అంటారు. దాంతో షికిషిమా, ఒకవేళ మీరు హిట్ మెన్ కాకపోయినా మీరు ఆ పని చేయొచ్చు అని చెప్తారు. ఏంటా పని అని వీళ్ళిద్దరు అడిగితే ఈ షికిషిమా, నన్ను చంపేయండి అని అడుగుతాడు. వీళ్ళిద్దరు నవ్వుకుంటారు. ఈ షికిషిమా ఇలా క్వశ్చన్ వేస్తాడు, అసలు నేను ఇంకా ఎందుకు బ్రతుకున్నాను, నాకు బ్రతికుండడానికి ఎటువంటి కారణము లేదు, అది కేవలం పేరుకి రోబో అంతే, ఎందుకు పనికిరాని ఆ చెత్తని తయారు చేసి కూడా సిగ్గు లేకుండా ఇంకా బ్రతికే ఉన్నాను నేను అని వాడిని వాడే తిట్టుకుంటాడు. అప్పుడు ఇంకా ఈ యాన్బో మాన్బో, మీకు ఆ పని చేయడానికి అంత టైము మిగల్లేదు, అంత బడ్జెట్ కూడా లేదు, మీరు అనుభవిస్తున్న బాధని షేమ్ ని మేము అర్థం చేసుకోగలం ప్రొఫెసర్ అని అంటారు. ఈ ప్రొఫెసర్ గాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. దాని గురించి నేను ఇంకా మాట్లాడాలి అనుకోవడం లేదు, దయచేసి వెళ్ళిపోండి అని అడుగుతాడు. అప్పుడు యాన్బో మాన్బోలో, లేదు ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఫ్రెండ్ మమ్మల్ని కూడా చాలా టార్చర్ పెట్టాడు, మేము వాడిని ఇంకా క్షమించలేము, దయచేసి మీతో కొంచెం సేపు మాట్లాడనివ్వండి అని అడుగుతారు. అప్పుడు ఈ ప్రొఫెసర్ గాడు ఇలా అంటాడు, నేను వాడిని ఆల్రెడీ క్రిటిసైజ్ చేశాను, సో ఒకవేళ మీరు వాడిని డిఫెండ్ చేయమని అడిగితే నేను దాన్ని రిఫ్యూజ్ చేస్తున్నాను, అండ్ ఇంకొకసారి నా ప్రైడ్ ని చంపుకొని అలాంటి ఒక చెత్త ప్రాజెక్ట్ ని చేయడానికి బదులు ఐ చూస్ డెత్ అని అంటాడు. అప్పుడు ఈ యాన్బో మాన్బోలో, అది కాదు మాకు కావాల్సింది, లెటస్ గెట్ స్ట్రైట్ టు ది పాయింట్, మీరు ఇంకొకసారి రోబోని తయారు చేయరా అని అడుగుతారు. దాంతో షికిషిమా సైలెంట్ అయిపోతాడు. వీళ్ళిద్దరూ కంటిన్యూ చేస్తారు. హియర్ ఇస్ ద షార్ట్ స్టోరీ, ఫ్రెండ్ ప్రిడిక్షన్ ప్రకారం ఫ్లయింగ్ సాసర్స్ మనల్ని ఇన్వైట్ చేస్తాయంట, సో దానివల్ల ఈ ప్రపంచం అంతమైపోబోతుంది, మానవాళి మొత్తం మార్స్ కి వెళ్ళిపోబోతున్నారు, మేము ఆ ప్రిడిక్షన్ ని తీసుకొని దాన్ని మార్చాలనుకుంటున్నాం, రాదర్ టర్న్ ఇట్ అరౌండ్, కాకపోతే ఫ్రెండ్ యొక్క పాపులారిటీ చాలా హైగా ఉంది కాబట్టి వీ కెనాట్ రైజ్ అప్ ది సిటిజన్స్, సో దీన్ని మేము ఒకటే షాట్ లో ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నాము, ఫ్రెండ్ చేసిన ఆ ప్రెడిక్షన్ కి కాంట్రరీగా ఇది కనిపించాలని మేము అనుకుంటున్నాము, ఈ రోబోట్ ఆ ఫ్లయింగ్ సాసర్స్ ని షూట్ చేసి
చేసేస్తుంది. అప్పుడు ఫ్రెండ్ తప్పకుండా భయపడతాడు. అప్పుడు ఫ్రెండ్ మొహం చూడడానికి ఎంతో కామెడీగా ఉంటుంది అని నవ్వుతారు. అప్పుడు షికిషిమా సీరియస్ గా వాళ్ళిద్దరిని చూస్తూ యూ టూ మీరిద్దరు చిన్నప్పుడు బుల్లీస్ కదా అని అడుగుతారు. వాళ్ళిద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని వీఆర్ నాట్, అబ్సల్యూట్లీ నాట్ అని అంటారు. ఇన్ ఎనీ కేస్ ఒకవేళ మ్యాటర్ మనీ అయితే ఎంత కావాలంటే అంత మేమిస్తాము అని చెప్తారు. ఈ షికిషిమా గాడు అలా వెనకాల తిరిగి ఏవో పేపర్స్ తీస్తా ఉంటాడు. అండ్ ఈ లడ్డుగాళ్ళిద్దరు మీకు ఎంత టైం కావాలంటే అంత టైం మేము ఇస్తాము అని చెప్తారు. అప్పుడే షికిషిమా వెనకొచ్చి ఆ పేపర్ రోల్స్ టేబుల్ మీద వేస్తాడు. వాటిని ఓపెన్ చేయండి అని చెప్తాడు. వీళ్ళ పేపర్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల రోబోట్ యొక్క బ్లూ ప్రింట్స్ ఉంటాయి. వీళ్ళిద్దరూ ఆ బ్లూ ప్రింట్స్ చూసి షాక్ అవుతారు. అప్పుడు ఆ షికిషిమా చెప్తాడు, అప్పటి నుండి నేను రివైజ్ చేస్తూనే వచ్చాను. ఒకవేళ మ్యాజికల్ గా నేను వెనక్కెళ్ళగలిగితే ఇఫ్ ఐ కుడ్ మేక్ ఇట్ అగైన్ ఫ్రమ్ స్క్వేర్ వన్ ఐ వుడ్ పుట్ ఫోర్త్ మై సైంటిస్ట్ స్పిరిట్ వన్స్ మోర్ అని అంటాడు. అప్పుడు యాన్బో బట్ దిస్ ఇస్ ఇన్క్రెడిబుల్. ఈ ప్లాన్స్ ఎంతో పర్ఫెక్ట్ గా ఉన్నాయి. దీన్ని మనం రిమోట్ కంట్రోల్ తోనో లేదంటే దాని లోపల కూర్చోనో ఈజీగా కంట్రోల్ చేయొచ్చు కదా అని అడుగుతారు. అప్పుడు వీడు చెప్తాడు, ఈ రిమోట్ ప్లాటింగ్ నా జీనియస్ స్టూడెంట్ అయిన కన్నడానే చేశాడు. కాకపోతే వాడు 1997 లో మర్డర్ అవ్వబడ్డాడు. ప్రాబబ్లీ వాడు ఫ్రెండ్ యొక్క రిక్వెస్ట్ ని రిఫ్యూజ్ చేసినందుకే చంపేశారేమో. ఒక రోబోట్ ని ఎంత అద్భుతంగా తయారు చేసినా కూడా దాన్ని రిమోట్ కంట్రోల్ తో కంట్రోల్ చేయకపోవడం అనేది అని అంటాడు. అప్పుడు యాన్బో ఆ రోబోట్ లోపల నుంచి దాన్ని నడిపే అవకాశం లేదా అని అడుగుతారు. అప్పుడు షికిషిమా చెప్తాడు, అసలు దాన్ని రైడ్ చేయడం అనేది ప్రాబ్లం కాదు. దాని లోపల ఉండి ఆ వైలెంట్ టర్బులెన్స్ ని మూమెంట్స్ ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. కొద్దిసేపట్లోనే వామిటింగ్ వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతారు అని చెప్తాడు. కానీ ఆగండి, దేర్ వాస్ సమ్వన్ హూ మేనేజ్డ్ ఇట్ అని చెప్తాడు. వీళ్ళిద్దరు షాక్ అవుతారు, ఎవరు అని. ఈ షికిషిమా చెప్తాడు, ఆన్ న్యూ ఇయర్స్ ఈవ్ ఆఫ్ 2000 కేవలం కొన్ని అడుగులైనా అతను అందులో ప్రయాణించాడు అని చెప్తాడు. అప్పుడే మనకి ఆ రోజు రాత్రి మళ్ళీ చూపిస్తారు. అదే ఇంకెవరో కాదు, కెంజీ ఆ రోబోలో కొంచెం దూరం వెళ్తాడుగా. కట్ చేస్తే మళ్ళీ మనకి థర్డ్ ఇయర్ ఆఫ్ ఫ్రెండ్ ని చూపిస్తారు. ఈ సీన్ లో ఈ మాన్బోగాడు యుకిజీని ఓడ్చోని తీసుకొచ్చేస్తాడు. ఈ ఓడ్చోగాడు అక్కడున్న దాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఈ మాన్బోగాడు చెప్తాడు, ఎలా ఉంది, నచ్చిందా అని. దీని లోపల ఒక పైలట్ సీట్ కూడా ఉంది, దీన్ని రైడ్ చేయాలనుందా అని అడుగుతాడు. ఈ ఓడ్చోగాడు అలా షాక్ లో చూస్తూ దీన్ని పైలట్ చేయడానికి క్వాలిఫై అయిన వాళ్ళు కేవలం ఒక్కరే, వాడు తప్ప ఎవరు దీన్ని రైడ్ చేయలేరు అని చెప్తాడు. అప్పుడే మనకి ఆ రోబో కనిపిస్తుంది, మొత్తం షాడో లాగా ఉంటది. దాని తర్వాత నెక్స్ట్ సీన్ లో చాలా మంది జనం కనిపిస్తారు మనకి రోడ్డు మీద. వాళ్ళందరూ కెంజీ సాంగ్ పాడుకుంటూ నడుచుకుంటూ వచ్చేస్తా ఉంటారు. వాళ్ళ ముందు కెంజీ నడిపిస్తా ఉంటాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం. దీని పేరు వచ్చి 24 Hours ఆఫ్ మ్యాన్ కైండ్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి వీళ్ళ చిన్నప్పుడు సీన్ చూపిస్తారు. ఇంతకీ చెట్టు కింద కిరికో కూర్చొని ఏదో చదువుతా ఉంటది. పక్క నుంచి కొంచెం మంది నవ్వుకుంటూ పోతా ఉంటారు. ఎవర్రా వీళ్ళు అని చెప్పి కిరికో పైకి చూస్తే అక్కడ యమనే, ఫుకుబే ఇంకా సదాకియో ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత కిరికో మళ్ళీ చదువుకోవడం రెజ్యూమ్ చేస్తుంది. అలా చదువుకుంటున్నప్పుడు సడన్ గా కిరికో దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి నువ్వేం చదువుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు కిరికో చూపిస్తుంది, అది మైక్రోబియల్ ఇకాలజీ అన్నమాట. వాడు ఆ బుక్ పేరు చూసి సో నువ్వు జర్మ్స్ గురించి చదువుతున్నావు కదా అని అడుగుతాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి థర్డ్ ఇయర్ ఆఫ్ ఫ్రెండ్ చూపిస్తారు, అంటే ప్రెజెంట్. ఈ కెరియోన్ గాడు కిరికో సాన్ మీరు బానే ఉన్నారా అని అడుగుతాడు. కిరికో ఏమో దగ్గిద్దనమాట. ఈ కెరియోన్ గాడు ఫుల్ భయపడతాడు. నాకు ముందు నుంచే తెలుసు, దిస్ వాజ్ అబ్సర్డ్, సెల్ఫ్ టెస్టింగ్ ఏ వ్యాక్సిన్ అని అడుగుతాడు. దాని తర్వాత కిరికోని చూసి వీళ్ళిద్దరు షాక్ అవుతారు. ఇంతకీ కిరికో నోస్ లో నుంచి బ్లీడ్ అయితా ఉంటది. వీళ్ళు గ్లాస్ ని గట్టి కొడతారు కిరికో సాన్ అని. ఈ కెరియోన్ గాడు మేం కేవలం ఇక్కడ నుంచోని చూస్తూ ఉండిపోలేము, మేం లోపలికి వస్తున్నాము అని అంటాడు. ఈ కిరికో ఏమో వద్దు లోపలికి రాకండి అని అంటది. కానీ అని వీళ్ళిద్దరు అడుగుతారు. కిరికో ఏమో ఇది కేవలం వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ అంతే, ప్రాబబ్లీ అనేదో అనబోతుంది. ఈ కెరియోన్ అడుగుతాడు ప్రాబబ్లీ ఏంటి అని. ఈ కిరికో ఏమో ఎనీవేస్ మీరు నన్ను ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా అని అడిగిద్ది. దాంతో ఈ కెరియోన్ గాడు కిరికో సాన్ నా సోబానే మీ ఫేవరెట్ డిష్ అని మీరు నాకు చెప్పారు కదా అని అడుగుతాడు. దాంతో కిరికో అవును ఐ లవ్ ఇట్, ఎంతైనా అది చాలా బాగుంటుంది అని చెప్పిద్ది. దాంతో ఈ కెరియోన్ గాడు అయితే నేను మీకోసం ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ సోబా తయారు చేసిస్తాను, సో దయచేసి అనేదో అడగబోతాడు. ఈ కిరికో మధ్యలో ఇంటరప్ట్ చేసి అయితే కొంచెం కానాకు కూడా పెట్టు అని అడిగిద్ది. దాంతో ఈ కెరియోన్ గాడు ఇంకా ఏడుపు మొదలెట్టి అఫ్ కోర్స్ మనం అందరం కలిసి ఒక పెద్ద శోభా పార్టీని ఎంజాయ్ చేద్దాము అని అంటాడు. అప్పుడే ఈ మరువగాడు కానా నీకు ఇంకా ఫ్రెండ్ కి పుట్టింది కదా, సో ఆ ఫ్రెండ్ ట్రూ ఐడెంటిటీ ఏంటి అని అడుగుతాడు. ఈ కిరికో చెప్పేది ఫుకుబే అని. అప్పుడు మరువో అయితే కరెంట్ ఫ్రెండ్ అని అడుగుతాడు. ఈ కిరికో సైలెంట్ గా ఉంటది. దాంతో మరువగాడు సో వాడు ఫుకుబే కాదు కదా అని అడుగుతాడు. 3 సంవత్సరాల క్రితం
ఓట్తో చూసిన బాడీ ఫుకుబేదే అని వాడు కన్ఫర్మ్ చేసుకున్నాడు. అప్పుడు తప్పకుండా ఫుకుబే చచ్చిపోయాడు. సో ఇప్పుడు ఫ్రెండ్ ఎవరు అని అడుగుతాడు. కిరికో నాకు తెలీదు అని చెప్పిద్ది. ఈ మరువగాడు ఇప్పుడు ఫ్రెండ్ ఎవరో అన్న విషయం తెలిసిన వ్యక్తి ఎవరు లేరా అని అడుగుతాడు. ఇప్పుడు ఫుకుబేగా మారి ఫ్రెండ్ లాగా ఇంపర్సనేట్ చేస్తుంది ఎవరు అని అడుగుతాడు. దాంతో కిరికో ఫ్రెండ్ యొక్క క్లబ్ స్టార్టింగ్ లో ఎప్పుడైతే వాళ్ళు చిన్న చిన్న యాక్టివిటీస్ ని కండక్ట్ చేశారో వాడు చాలా ఫ్రీక్వెంట్ గా ఒక పర్సన్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవాడు అని చెప్పిద్ది. వీళ్ళు అడుగుతారు మంజుమేనా అని. తినేమో నాకు తెలీదు, బట్ ది వే హీ టాక్డ్ ఇట్ వాజ్ యాజ్ ఎఫ్ తన ఏజ్ క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టుగా మాట్లాడేవాడు అని చెప్పిద్ది. దాని తర్వాత మళ్ళీ దగ్గిద్ది. వీళ్ళిద్దరూ మళ్ళీ భయపడతారు. తన అలా దగ్గి నేను బానే ఉన్నాను, ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పిద్ది. కానీ అసలు ఎవరా అబ్బాయి అని అడిగిద్ది. ఏంటి అబ్బాయా అని వీళ్ళిద్దరు అడిగితే కిరికో చెప్పిద్ది, మీరు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు ఆ మాస్క్ పెట్టుకుంటున్న అబ్బాయి ఎవరు అని అడిగిద్ది. అప్పుడు వీళ్ళిద్దరు చెప్తారు అది సదాకియోనే కదా అని. అప్పుడు కిరికో అవును కానీ అసలు ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు అని అడిగిద్ది. మళ్ళీ కట్ పాస్ట్ సీన్ చూపిస్తారు. వాడు అడుగుతాడు సో నువ్వు జర్మ్స్ గురించి చదువుతున్నావు కదా అని. ఈ కిరికో ఏమో నీకు కూడా దీనిలో ఇంట్రెస్ట్ ఉందా అని అడిగిద్ది. వాడు అవును కొంచెం కొంచెం అని చెప్తాడు. కిరికో ఏమో ఐ డోంట్ రియలీ మైండ్ బట్ అట్లీస్ట్ ఆ మాస్క్ తీసేసేయ్ అని చెప్పిద్ది. దాంతో వీడు ఆ మాస్క్ ని తీసేస్తాడు. ఇంతకీ అదెవరో కాదు సదాకియోనే అనమాట. తిని అడిగిద్ది నీ పేరేంటి అని. వాడు చెప్తాడు సదాకియోషి అని. నన్నందరూ సదాకియో అని పిలుస్తారు అని చెప్తాడు. దాంతో ఈ కిరికో అటువైపుగా చూస్తూ అబ్జర్వ్ చేస్తా అనమాట. అక్కడ మళ్ళీ ముగ్గురు కనిపిస్తారు. ఆ ముగ్గురులో ఇంకొక పర్సన్ కూడా మాస్క్ వేసుకొని ఉంటాడు. దాంతో మళ్ళీ అడిగిద్ది మరి అయితే వాడెవడు అని. వాడు కూడా ఎగ్జాక్ట్ గా సదాకియో మాస్క్ వేసుకునే ఉంటాడు. దాంతో కట్ మళ్ళీ ప్రెజెంట్ కి వచ్చేస్తే కిరికో దగ్గుకుంటూ కింద పడిపోయిద్ది. ఈ కెరియోన్ గాడు ఫుల్ భయపడతాడు. స్క్రూ దిస్ నేను లోపలికి వచ్చేస్తున్నాను అని అంటాడు. ఈ కిరికో ఆగమని అడిగిద్ది. అసలు టైం ఎంత అయింది అని అడిగిద్ది. వీడు టైమా అని అడిగి పైకి చూస్తాడు. దాని తర్వాత కిరికో కొంచెం సోబా తయారు చేయి అని అడిగిద్ది. ఇట్స్ బీన్ 24 hours మ్యాన్ కైండ్ విన్స్ అని అంటది. దాంతో ఈ చాప్టర్ ఎండ్ గైస్. అండ్ ఈ చాప్టర్ తో ఈ వాల్యూమ్ కూడా ఎండ్ అయిపోయింది. ఎండింగ్ కి చాలా దగ్గరకు వచ్చేసాం. దీని తర్వాత కేవలం 2 వాల్యూమ్సే ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ కొట్టండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ వీడియో తీసుకొని రావడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ ఫర్ నౌ.